నీ బోధ కిందకి, అధికారం క్రిందకి మమ్మల్ని తెచ్చుకుంటున్నాం. మా మనల్ని అంగీకరించాలని, మాకు బ్లెస్డ్ టైమ్ ఆఫ్ లిజనింగ్, బ్లెస్డ్ టైమ్ ఆఫ్ లెర్నింగ్ కూడా మాకు దయచేయాలని, నేర్చుకున్న సత్యాలని ప్రాక్టీస్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవడానికి కూడా కృప చూపించాలని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎస్ సాహిద్. అన్న నేను స్పాట్ లైట్ లో పెడతాను, స్టార్ట్ చేసేది. యా షూర్. కంటిన్యూ అన్న. ఓకే, నైస్. మనందరికి తెలుసు, మనము ఈ రోజున ఒక స్పెషల్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. బైబిల్లో ఉన్న 66 బుక్స్ లో న్యూ టెస్టమెంట్ లో ఉన్నటువంటి బుక్ ఆఫ్ జేమ్స్ ఆర్ లెటర్ రిటన్ బై జేమ్స్, ఎపిసిల్ ఆఫ్ జేమ్స్ అంటాం ట్రెడిషనల్లీ స్పీకింగ్. సో ఆ పత్రికను మనం ధ్యానం చేయబోతున్నాం. బిఫోర్ ఐ స్టార్ట్, జస్ట్ వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్, ఓపెనింగ్ వర్డ్స్ చెప్పాలనుకుంటున్నాను. క్రైస్తవ విశ్వాస జీవితం లేకపోతే క్రిస్టియానిటీ, క్రైస్తవం అనేది ఇతర మతాల లాంటిది కాదు. ముఖ్యంగా మన దేశంలో మనం చూస్తే ఇతర మతాలు ఆ గుడిలో ఉన్నంతసేపు భక్తి, బయటకు వచ్చిన తర్వాత ఎలా అయినా ఉండొచ్చు. మళ్ళీ గుడికి వెళ్ళి మళ్ళీ మనం లెంపలేసుకుంటే లేకపోతే కొన్ని విషయాలు చేస్తే సరిపోతుంది అన్న భావన. కానీ క్రిస్టియానిటీ గురించి బైబిల్ అలా చెప్పట్లేదు. చాలా మంది ఈ రోజున భారతీయ క్రైస్తవులు అన్య భక్తి నుంచి వచ్చారు కాబట్టి, లేక అన్యుల ప్రభావం వాళ్ళపైన ఉంటుంది కాబట్టి, ఈ అన్య సంస్కృతి మేబీ వాళ్ళు కూడా ఆదివారపు క్రైస్తవుల్లాగా మారిపోయారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రిస్టియన్ ఫెయిత్ లైఫ్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ప్రాక్టికల్ లైఫ్. మనము హిందూ మతాన్ని కానీ, లేక జైన మతాన్ని కానీ, లేకపోతే బౌద్ధ మతాన్ని కానీ మనం చూస్తే వాళ్ళకు ఒక పర్టికులర్ స్క్రిప్చర్ అథారిటీ కాదు. మన మధ్య చిన్నజీయర్ స్వామి కూడా మాట్లాడుతూ క్రైస్తవులకి బైబిల్ ఉంది, ముస్లింలకి ఖురాన్ ఉంది, మనకేముంది అని అడిగాడు. అడిగి కొంచెము ఆయన సర్కాస్టిక్ గా నవ్వాడు. దానికి కారణం ఏంటంటే, ఈ సనాతన ధర్మం అని ఏదైతే చెప్తున్నారో అది మారుతూ వచ్చింది. మారుతూ రావడానికి కారణం ఏంటంటే, దే హ్యావ్ నో పర్టికులర్ స్క్రిప్చర్ విచ్ ఈజ్ స్టాండర్డ్ అనమాట ఫర్ లివింగ్ ఆర్ ఫర్ ఫెయిత్. విశ్వాసానికి కానీ లేక జీవితానికి కానీ ఒక ప్రమాణం లేదు వాళ్ళకి. అందువల్ల ఆ విశ్వాసం మారుతూ వస్తుంది. దో దే కాల్ ఇట్ సనాతన ధర్మ, ద ధర్మ చేంజెస్ అండ్ నో లాంగర్ సనాతన. ఇట్ ఈస్ నాట్ ఏన్షియంట్. అంటే ఏన్షియంట్ గా ఉన్న ధర్మం ఇంకా కంటిన్యూ కావట్లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది హిందూ స్కాలర్స్ బిలీవ్ దట్ ధర్మ చేంజెస్ అకార్డింగ్ టు టైమ్స్. బట్ క్రిస్టియన్ ధర్మ డజంట్ చేంజ్. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు, నేటి వరకు బైబిల్ రాయడం మొదలెట్టి 4,000 సంవత్సరాలు గతించింది దాదాపు. బైబిల్ రాయడం ముగించి 2,000 సంవత్సరాలు గతించింది దాదాపు. బట్ స్టిల్ దిస్ ఈస్ ద బుక్ దట్ we should follow, which is a standard or a manual or a measuring rod or a benchmark for our Christian faith and life. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సో దిస్ ఈజ్ ఎ స్క్రిప్చర్ బేస్డ్ ఫెయిత్. సో అది మనం చాలా ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. అందుకనే వాళ్ళ మతంలో తప్పుడు బోధకులు దాదాపుగా ఉండరు. ప్రతిదాన్ని వాళ్ళు తీసుకుంటారు. ఒకళ్ళు దేవుడు ఒక్కడే అంటే తీసుకుంటారు, ఇంకొకళ్ళు వచ్చి దేవుడు చాలా మంది అంటే కూడా తీసుకుంటారు. ఒకళ్ళు రియాలిటీ ఒక్కటే అంటే తీసుకుంటారు, ఇంకొకళ్ళు వచ్చి దేవుడు రియాలిటీ 2 అంటే కూడా తీసుకుంటాడు. ద్వైతం అద్వైతం 2 తీసుకుంటారు. ఒకళ్ళు దేవుడికి లక్షణాలు ఉన్నాయంటే తీసుకుంటారు, ఇంకొకళ్ళు దేవుడికి లక్షణాలే లేవు అంటే కూడా తీసుకుంటారు. బికాస్ దేర్ ఇస్ నో స్టాండర్డ్. బట్ ఇక్కడ అలా కాదు. మీకు మెడిసిన్ కి ఎలాగ ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఉంటుందో,
ఒక ప్రోటోకాల్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సత్యము కాలాన్ని బట్టి, సంస్కృతిని బట్టి, వ్యక్తిని బట్టి మారదు. సో అందుకే దీన్ని సత్యవేదం అన్నారు, ఈ పుస్తకాన్ని, బైబిల్ని. మీరు కర్ణాటకగా వెళ్తే మీరు ఒక కన్నడ బైబిల్ తీసుకుంటే చేతిలోకి, దాని మీద సత్యవేద అని రాసి ఉంటుంది. మీరు ఒక సంస్కృత బైబిల్ని చేతిలోకి తీసుకొని చూస్తే దాని మీద సత్యవేదం అని రాసి ఉంటుంది. సో అటువంటి సత్యవేదంలోంచి ఈ రోజున మనం ఒక పుస్తకాన్ని పారాయణం చేయడానికి మనం పూనుకుంటున్నాం. వీఆర్ గెటింగ్ ఇన్ టు అ డీటెయిల్డ్ బైబిల్ స్టడీ ఆర్ అన్ ఎక్స్పోజిషన్ ఆఫ్ దిస్ బుక్ కాల్డ్ లెటర్ ఆఫ్ జేమ్స్. ఈ పత్రిక ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రాక్టికల్ క్రిస్టియానిటీ ప్రత్యేకించి నొక్కి ఒక్కడిస్తుంది. ఇట్ ఎంఫసైజెస్ ద ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. మన కొత్త నిబంధనలో చూస్తే ముఖ్యంగా పత్రికల్ని మనం చూస్తే మనకి ప్రాక్టికల్ సైడ్ తో పాటు డాక్ట్రిన్ కూడా కనపడుతుంది. డాక్ట్రిన్ అండ్ డ్యూటీ రెండు మనకి ఎక్కువగా కనపడతాయి. అంటే మన క్రైస్తవ విశ్వాసం ఏంటి, సిద్ధాంతం ఏంటి, సత్యం ఏంటో చెప్పి ఆ తర్వాత దాన్ని ఎలా పాటించాలో చెప్పడం పరిపాటి. కానీ ఈ పుస్తకంలో మనకి డాక్ట్రిన్ ఎక్కువ కనపడదు, డైరెక్ట్ గా అప్లికేషనే కనపడుతుంది. అంటే విశ్వాసాన్ని అప్పటికే ఎరిగిన వాళ్ళకి మళ్ళీ విశ్వాస మూలపాఠాలు చెప్పకుండా విశ్వాస సత్యాలు లేక మౌలిక సిద్ధాంతాలని ఉపదేశించకుండా డైరెక్ట్ గా ఆ విశ్వాసాన్ని ఎలా పాటించాలి, ఎందుకు పాటించాలి అన్న విషయాల్ని చాలా గట్టిగా చెప్తున్నటువంటి ఒక ప్రాక్టికల్ పుస్తకం లేక ఉత్తరం లేఖ ఇది ప్రాక్టికలే కాకుండా చాలా నైతిక విషయాల్ని కూడా, అంటే క్రైస్తవ ప్రవర్తన ఎలా ఉండాలి, అంటే ద మోరల్ బిహేవియర్ ఎలా ఉండాలి అనేటువంటి ఒక ఎథికల్ టీచింగ్ కూడా ఇచ్చేటువంటి పుస్తకం అన్నమాట జేమ్స్ రాసినటువంటి ఈ లెటర్. ఈ లెటర్ ప్రత్యేకత మరొకటి ఏమిటంటే ఇది ఒక పాస్టోరల్ హార్ట్ తో రాసింది. అంటే ఒక పర్టికులర్ చర్చ్ కి రాయలేదు, ఒక చర్చ్ పాస్టర్ గారు రాయలేదు, కానీ ఒక కన్సర్న్ తోటి, ఒక పాస్టర్స్ కన్సర్న్, ఒక చర్చ్ ని పాస్టరింగ్ చేసేటువంటి ఒక వ్యక్తి ఎలాగా కన్సర్న్ ఉంటుందో. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక పాస్టర్ కి 2 బాధ్యతలు అప్పగించాడు. మీరు యోహాను సువార్త 21వ అధ్యాయం చదివితే పేతురుని ఫస్ట్ పాస్టర్ గా అపాయింట్ చేశాడు. అక్కడ పాస్టర్ కి ప్రధానంగా 2 డ్యూటీస్ ఇచ్చాడు. నా గొర్రెలను కాయుము, సేవ్ మై షీప్ ఫ్రమ్ నెగటివ్ థింగ్స్, గాడ్ దెమ్. నా గొర్రెలను కాయము అంటే ఫ్రమ్ ఫాల్స్ టీచింగ్, ఫ్రమ్ వరల్డ్లీ అట్రాక్షన్స్, ఫ్రమ్ సేటన్స్ ట్రాప్స్, థింగ్స్ లైక్ దట్. అండ్ రెండవ డ్యూటీ ఏంటంటే ఫీడ్ మై షీప్, నా గొర్రెలను మేపము. దేవుని వాక్యంతో, పాజిటివ్ థింగ్స్ తోటి గొర్రెలని ఎడిఫై చేయాలి, పోషించాలి. సో దట్స్ అ పాస్టర్స్ డ్యూటీ. సో అట్లాంటి కన్సర్న్ తోటే ఈయన రాస్తున్నాడు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఈ లెటర్ గురించి మనం చూస్తే, ఈ లెటర్ వన్ ఆఫ్ ద అంటే ఎర్లియస్ట్ లెటర్స్, ఇంకా చెప్పాలి అంటే అన్నిటికంటే ముందు రాశారు అని చెప్పొచ్చు ఈ లెటర్ని. ఈవెన్ గాస్పుల్స్ కంటే కూడా, అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలని రాయక మునిపే రాశారు అని చెప్పొచ్చు ఈ పుస్తకాన్ని. ద ఎర్లియస్ట్ బుక్. ఒకవేళ క్రోనలాజికల్ ఆర్డర్ లో కొత్త నిబంధన పుస్తకాలని పెడితే యాక్చువల్గా క్రోనలాజికల్ ఆర్డర్ లో పెట్టలేదు. ముందు సువార్త తెలుసుకోవాలి కాబట్టి సువార్తని, తర్వాత పరిచర్య ఏంటో తెలుసుకోవాలి కాబట్టి అపోస్తల కార్యాలని, ఆ తర్వాత డాక్ట్రిన్ ని, ప్రాక్టీస్ ని, క్రైస్తవ విశ్వాసం ఏంటో దాన్ని ఎలాగా ప్రవర్తనలోకి తెచ్చుకోవాలో, ఆచరణ చేయాలో అన్న దానికి తెలుసుకోవడానికి పత్రికలు ఆ ఆర్డర్ లో పెట్టారు. బట్ డేట్ వైజ్ క్రొనలాజికల్ ఆర్డర్ లో పెడితే ఫస్ట్ ఈ లెటర్ ఆఫ్ జేమ్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఇన్ అదర్ వర్డ్స్ ఇక్కడ చెప్పాలంటే సువార్తను మనం అంగీకరించిన తర్వాత, నేను గతంలో కూడా చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సెకండ్ టైం మీ ఫెలోషిప్ లో నేను మాట్లాడడం జూమ్ లో, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. ఎవరైతే సువార్తను అంగీకరించారో వాళ్ళు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా పుట్టకపోయినా
దే ఆర్ ద ట్రూ క్రిస్టియన్స్. సో సువార్తకి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి యేసుక్రీస్తు వారి శిలువ రక్తంలో తమ పాపాలని కడుక్కొని క్షమాపణ పొంది యేసుక్రీస్తుకి తల వంచి తమ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టినటువంటి, సబ్మిట్ చేసుకున్నటువంటి లైఫ్ ని ఆయనకు కమిట్ చేసుకున్న వాళ్ళు విశ్వాసం క్రైస్తవులు. సో అలా గాస్పల్ కి కమిట్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? సో ద ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ ద గాస్పల్ ని డీల్ చేసేటువంటి, లేదా భక్తి యొక్క రియాలిటీని, భక్తిని ఆచరణీయం చేసుకుంటే, ప్రాక్టీస్ లో భక్తి ఎలా ఉండాలి? భక్తి అంటే కేవలం 4 గోడల మధ్యలో చేసుకుంటే భజన కాదు. లేదా ఈరోజు చాలా మంది క్రిస్టియన్ యంగ్స్టర్స్ ఒక చర్చ్కి వెళ్ళి ఒక మ్యూజికల్ వర్షిప్ లో ఊగిపోయి వస్తున్నారు. అండ్ దే ఫీల్ దట్ ఇట్ ఈస్ డివోషన్. నో, దట్స్ నాట్ ఎ డివోషన్. క్రిస్టియన్ డివోషన్ ఈస్ 24/7 బిజినెస్. అది 365 రోజులు, అది 12 నెలలు, 7 వారాలు, 24 గంటలు నిత్యము ప్రాక్టీస్ చేసేటువంటిది క్రిస్టియన్ ఫెయిత్ అనేది. ఆ విషయాన్ని గట్టిగా విపులంగా కూడా ఈ పుస్తకం చెప్తా ఉంది. ఈ పుస్తకాన్ని మనం చదివేటప్పుడు మనకి పాత నిబంధనలు 2 పుస్తకాలు జ్ఞాపకం వస్తాయి. ఒకటి బుక్ ఆఫ్ ప్రావెబ్స్, సామెతల గ్రంథం. మరొకటి బుక్ ఆఫ్ ఆమోస్. ఆమోస్ అనే ప్రవక్త రాసిన, చిన్న ప్రవక్త. అంటే ఒక ప్రవక్త పెద్దవాడు, ఇంకో ప్రవక్త చిన్నవాడు అని కాదు ఇక్కడ భావన. ఆ బుక్ యొక్క సైజుని బట్టి మైనర్ ప్రాఫిట్స్, మేజర్ ప్రాఫిట్స్ అన్నారనమాట. సో మైనర్ ప్రాఫిట్స్ లో ఒకడైనటువంటి ఆమోసు రాసిన ఆమోసు ప్రవచన గ్రంథం కూడా గుర్తొస్తుంది. అందుకని ఈ పుస్తకాన్ని ద ప్రావెబ్స్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ అని అంటారు. ఎందుకు అలా అంటారంటే, మనము సామెతల గ్రంథం చదువుతుంటే మనకి డాక్ట్రిన్ కనపడదు. అంటే క్రైస్తవ విశ్వాస సత్యాలు ఏమిటి, మౌలిక సత్యాలు ఏమిటి, వాటి లోతుపాతులు ఏమిటి, పునాది సత్యాలు ఏమిటి అన్నది విపులీకరణ ఉండదు. కానీ మనకి టీచింగ్ ఉంటుంది, బట్ ప్రాక్టికల్ టీచింగ్ ఉంటుంది. ప్రాక్టికల్ గా ఎలా ఉండాలి అన్నది సామెతల పుస్తకం. ముఖ్యంగా లోకంలో ఒక క్రైస్తవుడు బ్రతికేటప్పుడు ఎలాగా, ఏ విజ్డమ్ తో బతకాలి. అందుకనే విజ్డమ్ సేయింగ్స్ అని కూడా అంటారు ఈ పుస్తకంలో ఉన్న విషయం, సామెతల్ని. సో అలాంటి విజ్డమ్ ని ఇచ్చేటువంటి, ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ ని లీడ్ చేసేటువంటి విషయాలను ప్రస్తావిస్తోంది. కాబట్టి ప్రధానంగా, లేకపోతే సింహభాగంలో ఈ పుస్తకాన్ని ద ప్రావెబ్స్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ అన్నారు. అంటే పాత నిబంధనలో ఒక సామెతల గ్రంథం ఉంది, ఇది కొత్త నిబంధనల సామెత గ్రంథం అని అన్నారు. అదే సమయంలో జేమ్స్ ని ది ఆమోస్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్ అన్నారు. పుస్తకం రాసినటువంటి యాకోబుని కొత్త నిబంధన ఆమోసు అన్నారు. ఎందుకంటే ఆమోస్ కూడా ఆయన ప్రాక్టికల్ లైఫ్ ని, విశ్వాస జీవితం గురించి రాస్తూ ఆయన నైతిక విషయాలు, అంటే ఒక యెహోవా దేవుణ్ణి పాటించేటువంటి, వెంబడించేటువంటి, లేక అనుసరించేటువంటి నిజమైన యూదుడు జీవితంలో ప్రాక్టికల్ గా ఏం కనపడాలి, అందులో ముఖ్యంగా సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం, అంటే మార్జినలైజ్డ్ వాళ్ళకి, లేకపోతే తక్కువ చూపుకి గురైన వాళ్ళకి, లేకపోతే అండర్ ప్రివిలేజ్డ్, అంటే అంత భాగ్యానికి నోచుకోని వాళ్ళకి, సమాజంలో పై స్థానంలో లేని వారికి, పేదలకు, అనాథలకు, అన్నార్తులకు, అభాగ్యులకు, ఒంటరి వారికి, విధవరాండ్రకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా చూడాలి అన్న విషయాల్ని పాత నిబంధనలో కూడా సోషల్ జస్టిస్ గురించి చాలా చాలా విషయాలు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆమోస్ ముఖ్యంగా. ఆమోస్ కూడా ఆయన జీవిత నేపథ్యంలోకి వెళ్తే ఆయన ఒక కర్షకుడు, ఆయన ఒక సామాన్య రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవాడు. సో ఇక్కడ కూడా యాకోబు అలా మాట్లాడడం చూస్తే ఈయన్ని ది ఆమోస్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ అంటారు అన్నమాట. ఈరోజు ముఖ్యంగా మనము యాకోబు రాసినటువంటి ఈ పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాల్లో
దీన్ని చిన్న చిన్న ఉపభాగాలుగా చేసుకొని మనం ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క ఉపభాగాన్ని పారాయణం చేయడానికి, ఈ టెక్స్ట్ ని ఎక్స్పోజ్ చేసుకుని అప్లై చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. బట్ ఈ రోజు వరకు మనము ఈ పుస్తకాన్ని అవలోకనం చేసుకోవడానికి ఒక ఓవర్వ్యూ, అంటే పుస్తకాన్ని మనము మైక్రో స్టడీ చేయకముందు ఒక మ్యాక్రో స్టడీ చేస్తే అది మంచిది. అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ బిగ్ పిక్చర్ బిఫోర్ యూ డిగ్ ఇన్ టు ద మైన్యూట్ డీటెయిల్స్ ఆఫ్ ద బుక్ అన్నమాట. సో అందుకని ఆ అప్రోచ్ నేను తీసుకుంటున్నాను. అందుకని ఈ రోజున మీకు పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను. ఈ 5 అధ్యాయాల కలిగినటువంటి ఈ యాకోబు పత్రిక అనేటువంటి ఈ పుస్తకాన్ని నేను పరిచయం చేస్తున్నాను. దాని ఓవర్వ్యూ, దాని కంటెంట్ యొక్క ఓవర్వ్యూ, తర్వాత రచయిత గురించి, ఏ సందర్భంలో రాశాడు, ఎందుకు రాశాడు, ప్రధానమైన అంశాలు ఏమున్నాయి, ఈ విషయాలన్నీ కూడా ఈ రోజున మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. మనము ముఖ్యంగా రచయిత గురించి, ఈ రచన ఎక్కడ చేశాడు, ఎవరికి రాశాడు, లేకపోతే ఎప్పుడు రాశాడు అన్న విషయాల్ని మొదట మనం తెలుసుకుని, ఆ తర్వాత మనం ఈ రచన వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి, దీని ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, ఇందులో దీని విషయ విభజన ఏమిటి, దీని అవుట్లైనింగ్ ఏంటి అన్నది, లేక ఓవర్ వ్యూ ఏంటి అనేది మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ట్రెడిషనల్ గా ఈ పుస్తకాన్ని యాకోబు రాసిన పత్రిక అంటారు. యాకోబుకి దీన్ని ఎందుకు ఆపాదించారు అంటే, మనం యాక్చువల్ గా కొత్త నిబంధనలో చూస్తే మనకి చాలా మంది యాకోబులు కనపడతారు. ఈ యాకోబుల్లో ఎవరు రాశారు అని చూస్తే మనకి ప్రధానంగా యేసుక్రీస్తు వారి స్వయాన తమ్ముడైనటువంటి, అంటే మరియమ్మ గారు కన్యకగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టారు. మనకు తెలుసు, ఆ వృత్తాంతం అంతా మనకు తెలుసు, క్రిస్మస్ స్టోరీ మనకు తెలుసు. అయితే దేవుడు యోసేపుకి చెప్పింది ఏమిటంటే, జీసస్ పుట్టేంత వరకు ఆమెను నువ్వు భార్యగా స్వీకరించకూడదు, బట్ యూ షుడ్ గివ్ యువర్ మోరల్ సపోర్ట్, బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ అ మ్యారిటల్ రిలేషన్షిప్. బట్ యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత యూ కెన్ టేక్ హర్ యాజ్ అ వైఫ్, బట్ యూ షుడ్ నాట్ లీవ్ హర్ మీన్ వైల్ అని చెప్పాడు. ఇది మనం సువార్తలు చదివితే మనకు అర్థం అవుతుంది. సో యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత, అంటే ఆమె కన్యకగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వల్ల ఆమె ఒక కుమారుడికి, లోక రక్షకుడికి జన్మనిచ్చిన తర్వాత షీ గాట్ మ్యారీడ్. అప్పటికే బెట్రోత్ అయి ఉంది, నిశ్చార్థం అయిపోయింది, ప్రదానం చేయబడింది యోసేపు తోటి. సో దే స్టార్టెడ్ హ్యావింగ్ అ మ్యారిటల్ రిలేషన్షిప్. సో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. దే వర్ ఇన్ టు ఫ్యామిలీ లైఫ్. అండ్ దెన్ జీసస్ హ్యాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆయనకంటే చిన్నవాళ్ళైన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మరియమ్మ గర్భాన పుట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు, దాదాపుగా లాస్ట్ 3.5 years రఫ్లీ స్పీకింగ్, ఆయన పబ్లిక్ మినిస్ట్రీలో ఉన్నారు. సో ఆయన సిలువకి వెళ్ళేంత వరకు కూడా ఆయన సహోదరులు ఆయనను నమ్మలేదు. వాళ్ళు కూడా జూయిష్ ఫెర్వర్ తో ఉన్నారు కాబట్టి, యూదు మత ప్రవిష్టులుగా ఉన్నారు కాబట్టి ఆయన్ని అంగీకరించలేకపోయారు. బట్ యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత, సిలువలో ఆయన 3వ దినాన పునరుద్ధానం చెందిన తర్వాత, మరణాన్ని గెలిచి లేచిన తర్వాత యాకోబుకి కనపడ్డాడు. ఆ విషయం పౌలు కూడా స్పష్టం చేశాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మొదటి భాగంలోనే మీకు ఆ విషయం కనపడుతుంది. మీరు చూస్తే యూ కెన్ వెరిఫై ద రిఫరెన్స్. సో చాలా మంది సోదరులకి కనపడ్డాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఈ భూమి మీద ఆయన కనపడుతూ వచ్చాడు. దాదాపు 11 నుంచి 12 సందర్భాల్లో ఆయన అపోస్తలుడైన పౌలుతో సహా యాకోబుకి చిట్ట చివర ఒక 500 మందికి ఆయన కనపడ్డాడు. ఆయన వాళ్ళందరూ చూస్తుండగానే ఆరోహణమై వెళ్ళిపోయాడు. సో యేసుక్రీస్తు వారిని, అంటే పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని చూచాక యాకోబు తన అన్న అయినటువంటి క్రీస్తుని నమ్మడం జరిగింది.
అందుకనే మనం పెంతెకొస్తున్నాడు చూస్తే ఆ 120 మంది ప్రార్థించే వారిలో అక్కడ యాకోబు కూడా ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ యాకోబు యెరూషలేంలో సంఘం ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు అది యూదుల మధ్య ఉన్న క్రైస్తవులు, అంటే యూదు నేపథ్యం నుంచి వచ్చిన క్రైస్తవులు ఉండేవారు ఆ రోజుల్లో. అలాగే అన్య నేపథ్యం నుంచి వచ్చినటువంటి క్రైస్తవులు కూడా ఉండేవారు. ఇప్పుడు మనకి ఎలాగా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి, లేకపోతే సిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి మనకి క్రైస్తవులు ఎలా ఉన్నారో అలాంటి క్రైస్తవులు ఆనాడు కూడా ఉండేవాళ్ళు. గ్రీక్స్, రోమన్స్, హెలెనిస్, ఇట్లా రకరకాల వాళ్ళు, లేక ఇథియోపియన్స్, సిరియన్స్, రకరకాల వాళ్ళు క్రైస్తవంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. బట్ ఆదిమ దినాల్లో ఫస్ట్ ఫ్రూట్స్ ఎవరంటే మొదట యూదులు మారుమనసు పొందారు. సో ఈ యూదు క్రైస్తవుల సంఘాలన్నీ కూడా యెరూషలేము కేంద్రితంగా పరిచర్య జరిగింది. సో ఇట్ వాజ్, అంటే జూయిష్ క్రిస్టియన్స్ కి జెరూసలేం వాజ్ ద హబ్ అనమాట, ఒక స్పిరిచువల్ హబ్, హెడ్ క్వార్టర్స్ లాంటిది అనమాట. సో ఈ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ అయిన జెరూసలేంలో జేమ్స్ అండ్ జాన్ అండ్ దెన్ పీటర్, వీళ్ళు ముగ్గురు యాక్చువల్గా ఉండేవాళ్ళు. సో వీళ్ళు అక్కడ ఒక రకంగా లీడర్స్ గా ఉన్నారు, అంటే వాళ్ళు పిల్లర్స్ గా ఉన్నారు అక్కడ. ముఖ్యంగా యాకోబు, పేతురు పిల్లర్స్ గా మిగిలిపోయారు. అన్య ప్రపంచంలోకి తర్వాత పౌలుని దేవుడు తీసుకురావడం, పౌలు అన్య ప్రపంచంలో సువార్త చెప్పడం, అక్కడ సంఘాలను స్థాపించడం అంతా పౌలుకి దేవుడు ప్రధానంగా పని అప్పగించాడు. సో దట్స్ ద జేమ్స్ అన్నమాట. సో ఆ జేమ్స్ ఈ పత్రిక రాయడం జరిగింది. సో దీన్ని మనము ఇంగ్లీష్ లో, మీకు ఒక డౌట్ రావచ్చు, తెలుగులో యాకోబు పత్రిక అంటున్నాం, ఇంగ్లీష్ లో లెటర్ ఆఫ్ జేమ్స్ అంటున్నాం. జేమ్స్ అనే మాట ఎందుకు వచ్చింది అనేది కూడా మీకు ఒకటి చెప్పాలి నేను. కింగ్ జేమ్స్ వర్షన్ 1611 లో, అంతకుముందు బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి సామాన్యుడికి అందిస్తే దాన్ని తప్పుగా భావించారు క్యాథలిక్ ఫాదర్స్. చాలా మందిని హింసించారు, చాలా మందిని హతసాక్షులుగా చంపేశారు కూడా, లైక్ విలియం టిండేల్ లాంటి వాళ్ళని. అయితే జాన్ విక్లిఫ్ అండ్ విలియం టిండేల్ మొదట ట్రాన్స్లేట్ చేసిన ఈ బైబిల్స్ ని ప్రధానంగా తీసుకొని, ఆ తర్వాత మార్టిన్ లూథర్ 16th century ఆరంభంలో చేసినటువంటి ట్రాన్స్లేషన్ తీసుకొని, ఇంగ్లాండ్ కింగ్ జేమ్స్ అనే ఆయన మొట్టమొదటిగా అఫీషియల్ గా బైబిల్ ట్రాన్స్లేషన్ కి అనుమతి ఇచ్చి దానికి ఒక కమిటీ వేసి ఆ బైబిల్ ని చర్చెస్ అన్నిటిలో చదవడానికి ప్రపంచం అంతట్లో. అప్పటికే ఈ ఇంగ్లీష్ రూల్ అనేది స్టార్ట్ అయిపోయింది, ప్రపంచాన్ని బ్రిటిష్ పరిపాలించడం స్టార్ట్ అయింది. సో 1611 లో మొట్టమొదట అది అచ్చు వేయడం జరిగింది. దాన్ని అన్ని చర్చెస్ లో చదువుతారు కాబట్టి దాన్ని కింగ్ జేమ్స్ వర్షన్ అంటారు, ఎందుకంటే కింగ్ జేమ్స్ దాన్ని ఇనిషియేట్ చేశాడు కాబట్టి. లేదా ఆథరైజ్డ్ వర్షన్, ఏవి అని కూడా అంటారు, కేజేవి ఆర్ ఏవి గా దాన్ని పిలుస్తారు. అది కేజేవి బైబిల్ యొక్క నేపథ్యం. ఇది జరుగుతున్నప్పుడు కింగ్ జేమ్స్ ఏమని భావించాడంటే, ఈ జేమ్స్ అనే మాట జేకబ్ అనే మాటకి దగ్గరగా ఉండడం, నిజానికి జేమ్స్ అనేది ఒక రూపాంతరం చెంది జేకబ్ అనే పదం రూపాంతరం చెంది వచ్చిన పదం కాదు. సో సమ్హౌ హీ వాంటెడ్ హిజ్ నేమ్ టు బి ఇన్ ద బైబిల్. అందుకని జేకబ్ అనే బదులు, మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తే జేకబ్ అనే కనపడుతుంది, తెలుగులో యాకోబ్ అంటాం. మీరు అరబిక్ కానీ లేకపోతే ఉర్దూలోకి వెళ్తే యాకూబ్ అని అంటారు. సో దిస్ ఇస్ ట్రాన్స్లిటరేషన్ లో కొంచెం సౌండ్స్ మారుతాయి, మనకు తెలిసిందే. లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్, తెలుగులోకి వచ్చేటప్పటికి రవీంద్రనాథ్ ఠాగూర్, బా బదులు వా ఎట్లా వస్తుందో అలాగా రూపాంతరం చెందినప్పుడు ట్రాన్స్లిటరేషన్ లో సౌండ్ లో మార్పు వస్తుంది. సో ఆ విధంగా జేమ్స్ యాకోబు అన్న మాటకి లేకపోతే పేరుకి ఒక సమానార్థకంగా, ఒక సినానిమ్ గా లేక పర్యాయ పదంగా మారడం జరిగింది అనమాట. మనం చూస్తే యేసుక్రీస్తు వారి తమ్ముడైన యాకోబు
ఈ పత్రిక రాశాడని మనం ఎలాగా చెప్పొచ్చు అంటే, కొత్త నిబంధన రాసిన కాలంలో, అంటే మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘం ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి రోజుల్లో మనం చూస్తే, యాకోబు అనే మాట, అంటే చాలా మంది యాకోబులున్నా యేసుక్రీస్తు వారి తమ్ముడిని ప్రధానంగా వాళ్ళు యాకోబు అని మాటి మాటికి ప్రస్తావించేవాళ్ళు. ఆయన ప్రధానమైనటువంటి నాయకుడిగా, ఒక స్తంభం లాంటి నాయకుడిగా ఉండేవాడని మీకు ముందే చెప్పాను. గలతీ పత్రిక 2వ అధ్యాయం మీరు చూసిన, అలాగే అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము, 15వ అధ్యాయము, 21వ వచనం, 21వ అధ్యాయం మీరు చూసినా కూడా తరచుగా ఆయన పేరు వినపడుతూ ఉండడం, ఈవెన్ పౌలు పత్రికల్లోనూ అటు అపోస్తల కార్యాల్లో కూడా మనం చూస్తాం అన్నమాట. అంతేకాకుండా ఆ రోజుల్లో ఉత్తరం రాసి సంఘాలకు పంపించాలంటే అతనికి ఒక ప్రత్యేకమైన అధికారం ఉండాలి. ఈ ప్రత్యేక అధికారాలు అపోస్తలులకు ఉంటాయి. అపోస్తలులే ఈ ప్రత్యేక అధికారాలతోటి సంఘాలకు ఏదైనా ఒక డైరెక్షన్ లేకపోతే ఒక ఆజ్ఞ ఆదేశం జారీ చేయగలరు. మిగిలిన వాళ్ళు చేయడానికి వీల్లేదు. సో అలాంటి అధికారం జేమ్స్ వాజ్ నాట్ ఎన్ అపోస్టల్. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన్ని ఎన్నుకోలేదు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు సిలువకు ఎక్కక ముందు ఆయన నమ్మలేదు యాకోబు. అలాగే యాకోబు కానీ యూదా కానీ, యూదా కూడా యేసుక్రీస్తు వారి తమ్ముడే, యూదా పత్రిక రాసిన రచయిత. వీరిరువురు కూడా ఆయన్ని నమ్మకపోవడం వల్ల ఆయన శిష్యగణంలో లేకపోవడం, 12 మంది శిష్యుల్లో వీళ్ళు తర్వాత నమ్మడం, ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత చూసి నమ్మడం, తత్ఫలితంగా వాళ్ళ అపోస్తలుల స్థాయిలోకి వాళ్ళు రాలేదు. కానీ ఆదిమ సంఘంలో మొదటి శతాబ్దంలో అపోస్తలుల తర్వాత అంతటి పలుకుబడిని కానీ, లేకపోతే అంతటి నిష్ఠాగరిష్టమైనటువంటి విశ్వాసాన్ని కానీ చూపిస్తూ ఒక అధికారాన్ని సంతరించుకున్నారు వాళ్ళు ఆనాటి సంఘ పైన. సో తత్ఫలితంగా అలాంటి అధికారం, అంటే అపోస్తలులకు సమాన అధికారం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉత్తరం రాయగలరు. ఆ ఉత్తరాన్ని బైబిల్లో పెట్టగలరు. అందరూ రాసిన వాటిని పెట్టలేదు, అన్నిటినీ దైవవాక్యంగా ఎంచలేదు కూడా. చాలా కేర్ఫుల్ గా ఈ క్యాననైజేషన్ జరిగింది. అంటే ఏ పుస్తకాలని దైవవాక్యంగా తీసుకోవాలనడానికి చాలా ప్రమాణాలు ఉన్నాయి. సో అందువల్ల వాటన్నిటిని అప్లై చేసి చూసినప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి సోదరుడు, తమ్ముడైనటువంటి యాకోబే ఈ పుస్తకం రాశాడని మనం చెప్పడానికి మనకి దాఖలాలు కనపడుతున్నాయి. అంతేకాదు అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలో మనం చూస్తే, ఆనాడు ఒక సమస్య వచ్చింది. అపోస్తలులో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత, ఆయన ఆరోహణ అనంతరం వాళ్ళు యూదుల మధ్య మొదట పరిచర్య చేశారు. తర్వాత అన్యులకు కూడా అది వ్యాపించింది. సో కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికీ సంఘంలోకి యూదు క్రైస్తవులు మాత్రమే కాకుండా అన్య క్రైస్తవులు కూడా, అంటే యూదు నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే కాకుండా అన్య నేపథ్యం నుంచి వచ్చిన క్రైస్తవులు కూడా రావడం జరిగింది. వచ్చినప్పుడు ఈ యూదుల మతాచారాలు చాలా ఉంటాయి. ఎలా కడుక్కోవాలి, ఎలా భోంచేయాలి, రకరకాల విషయాలు ఉంటాయి. వాటన్నిటినీ అన్యులు కూడా పాటించాలనేటువంటి ఒక దుగ్ధ యూదు క్రైస్తవుల్లో, విశ్వాసంలో ఆరంభమైంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని చాలా భారంగా ఎంచారు. మేము క్రీస్తును వెంబడించాలి, ఆయనలో స్వేచ్ఛ ఉందని వస్తే మాకేంటి ఇవన్నీ కూడా జంఝాటాలని తగిలించారు అని వాళ్ళు అనుకోవడం వల్ల అది ఒక డిస్ప్యూట్ గా పరిణమించింది. ఆ డిస్ప్యూట్ ని సాల్వ్ చేయడానికి మొట్టమొదట సంఘం అంతా కూడా ఒక చోట చేరి ఒక సంఘ సమావేశం జరిగింది. ఫస్ట్ చర్చ్ కౌన్సిల్ ఇన్ జెరూసలేం అంటారు అనమాట. సో ఈ ఫస్ట్ జెరూసలేం చర్చ్ కౌన్సిల్లో కొన్ని నిర్ణయాలు చేశారు. ఆ నిర్ణయాలు చేసినప్పుడు అపోస్తలులు మాట్లాడారు, వాళ్ళతో పాటు యాకోబు కూడా మాట్లాడాడు. కాబట్టి అక్కడ యాకోబు మాట్లాడినటువంటి విషయాలు, ఆయన మాట్లాడిన తీరుతెన్నులు, అయితే ఆ విషయాలు కూడా యాకోబు పత్రికతో ఏకీభవిస్తున్నాయి. అంటే ఆ సారూప్యత కనపడుతుంది. దయచేసి మీ మైక్ మ్యూట్ లో పెట్టుకోండి. సో సారూప్యత కనపడడం మనం చూస్తాం అన్నమాట. దాన్ని బట్టి కూడా ఈ
యాకోబు ఈ పత్రికను రాశాడని చెప్పడానికి వీలవుతుంది. అంతేకాకుండా యాకోబు ఈ పత్రిక రాశాడని చెప్పడానికి మరొక బలమైన కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారి ప్రబోధానికి, ఆయన చెప్పే తీరు, ఆయన చెప్పిన విషయాలు, బోత్ ఇన్ స్టైల్ అండ్ ఇన్ కంటెంట్, జీసస్ టీచింగ్స్ కి దగ్గర సారూప్యత కలిగి ఉండడం, సిమిలారిటీ, రిజంబ్లెన్స్ ఉండడం యాకోబు పత్రికలో మనం చూస్తాం. ముఖ్యంగా యేసుక్రీస్తు వారి కొండ మీది ప్రసంగం, సర్మన్ ఆన్ ద మౌంట్ అంటాం. మత్తయి సువార్త 5-7 అధ్యాయాలు మనం చదివితే ప్రధానంగా ఈ కొండ మీది ప్రసంగం సారం అంతా కూడా మనకి కనపడుతుంది. అంటే ఈ 3 chapters లో 5, 6, 7 chapters ఆఫ్ మాథ్యూస్ గాస్పెల్. సో అందులో ఆయన వాడినటువంటి ఉదాహరణలు కానీ, ఆయన టోన్ కానీ, ఆ చెప్పిన తీరు కానీ, లేకపోతే ఆయన స్టైల్ కానీ, లేకపోతే ఆయన చెప్పిన విషయాలు కానీ, యాకోబు స్టైల్ కి, కంటెంట్ కి పత్రికలో మ్యాచ్ అవుతున్న కారణంగా కూడా మనం చూడొచ్చు అనమాట. ఈయన ఖచ్చితంగా యాకోబు రాశాడు అని. ఎందుకంటే ఇట్స్ క్వైట్ న్యాచురల్, ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్. యేసుక్రీస్తు వారి విశ్వాసంలోకి యాకోబు ఆలస్యంగా వచ్చిన, యేసుక్రీస్తు వారిని శిష్యుల కంటే చాలా దగ్గరగా పరిశీలించడానికి, ఆయనతో చనువుగా మెలగడానికి, ఆయనతో కలిసి బ్రతకడానికి యాకోబుకి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఇంటి వాడే కాబట్టి. యేసుక్రీస్తు వారు మకాం మార్చినప్పుడు కూడా, ఆయన నజరేతు నుంచి కపెర్నహూముకి వచ్చి కొంతకాలం జీవించినప్పుడు కూడా, ఆయన తల్లి సోదరులను వెంట పెట్టుకొని వచ్చాడు. అప్పటికే వాళ్ళ తండ్రి యోసేపు చనిపోవడం, పెద్ద కొడుకుగా యేసుక్రీస్తు వారే ఇంటి భారం మోయడం, ఇంటికి పెద్దగా ఉండడం మనం చూస్తాం. సో తత్ఫలితంగా యేసుక్రీస్తు వారు జీవించిన 33.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు వారు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఆయనతో కలిసి జీవించారు ఒకే ఇంట్లో. తత్ఫలితంగా జీసస్ యొక్క ప్రభావం, ఆయన మాట తీరు కానీ, ఆయన ప్రబోధం కానీ ఖచ్చితంగా యాకోబు మీద ఉండడం ఆశ్చర్యమేం కాదు. తర్వాత మనం చూస్తే యాకోబు పత్రికలో మనం ఎలా చెప్పగలం యాకోబే రాశాడు అని అంటే, మనం కొంచెం బయటికి, అంటే ఇప్పుడు దాకా వాక్యంలో మనం చూసాం, వాక్యేతర ఆధారాలు, ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ అంటాం అనమాట. ఈ వాక్యేతర ఆధారాలను కూడా మనం చూస్తే ఎర్లీ చర్చ్ లోకి చాలా మంది ఒక అభియోగం ఏం చేస్తుంటారంటే, ఏయో పుస్తకాలు తీసుకొచ్చి బైబిల్లో కలిపేశారు, ఇదంతా కూడా ఉత్తుత్తి పుస్తకం, ఇదంతా కట్టుకథలు, పురాణాలు లాంటివే ఇవి కూడా అన్నట్టుగా ఒక అభిప్రాయం, ఒక చీప్ ఒపీనియన్ చాలా మందికి ఉంటుంది. ఒక విమర్శ కూడా ఉంది. ఈ మధ్య మతోన్మాదుల దాడులు ఎక్కువైన తర్వాత, ముఖ్యంగా వర్బల్ అటాక్స్ ఎక్కువైన తర్వాత. బట్ మనం చాలా సంతోషించాల్సినటువంటి, గర్వించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ అలాంటి పుక్కిట పురాణం కాదు, కట్టుకథల పుస్తకం కాదు. దానికి చాలా పక్కా చరిత్ర ఉంది, చారిత్రక ఆధారాలు ఉన్నాయి, చారిత్రక నిబద్ధత ఉంది, ఒక హిస్టారికల్ ఆథెంటిసిటీ బైబిల్ కి ఉంది అని మనం గట్టిగా చెప్పచ్చు. సో ఈ పుస్తకానికి కూడా మనకు అలాంటి హిస్టారికల్ ఆథెంటిసిటీ ఉంది. ఇది లేటర్ ఇయర్స్ లో క్యాథలిక్స్ వచ్చేసిన తర్వాతనో, ఆ తర్వాతనో తీసుకొచ్చి దీన్ని కలిపేసి యాకోబుని ఒక నాయకుడిగా చేసి యాకోబు పత్రికను ఒక దేవుని వాక్యంగా ప్రకటించిన పరిస్థితి కాదన్నమాట. దానికి దాఖలాలు ఏమిటంటే, ఆదిమ సంఘంలో, అంటే మొదటి శతాబ్దంలో, అంటే 100 AD లోపు అపోస్తలులు జీవించారు, యేసుక్రీస్తు వారు కూడా జీవించారు. 100 AD తర్వాత ఇమీడియట్ డిసైపుల్స్ ఆఫ్ అపోజిల్స్, అంటే అపోజిల్స్ దగ్గర నేర్చుకొని తర్వాత సంఘాలకు నాయకులుగా ఎదిగిన వాళ్ళు, అంటే AD 101 దగ్గర నుంచి దాదాపుగా క్యాథలిక్ చర్చ్ ఎస్టాబ్లిష్ అయ్యేదాకా, అంటే మిడ్ 4th century దాకా మనం చూస్తే ఆదిమ సంఘం యొక్క ట్రెడిషన్ అంతా చాలా పక్కాగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మనకు ఉందన్నమాట. సో ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ని మనం చూస్తే, క్లెమెంట్ ఆఫ్ రోమ్ నగరానికి చెందిన ఒక సంఘపిత్రుడు క్లెమెంట్ అనే ఆయన, తర్వాత ఇగ్నేషియస్, అప్పుడప్పుడు మీరు సెంట్ ఇగ్నేషియస్ స్కూల్స్ కూడా చూస్తూ ఉండుంటారు, వినుంటారు. ఇగ్నేషియస్ అనేటువంటి సంఘపిత్రుడు, తర్వాత షెపర్డ్ ఆఫ్ హెర్మస్ అనే సంఘపిత్రుడు, తర్వాత
ఆరిజన్ అనే సంఘపిత్రుడు, యూసబియస్ అనే సంఘపిత్రుడు, జెరూసలేం పట్టణాలలో ఉన్నటువంటి ఒక సంఘ నాయకుడు, సంఘపిత్రుడు సిరిల్ అనే ఆయన, అథనేషియస్ చాలా ఫేమస్ సంఘపిత్రుడు, ఈయన క్రైస్తవ థియాలజీకి చాలా పునాదులు వేసినవాడు. జెరోమి మొట్టమొదటి బైబిల్ని లాటిన్ లోకి ట్రాన్స్లేట్ చేసినవాడు. అండ్ సెయింట్ అగస్టిన్, వీళ్ళందరూ కూడా ఈ పత్రిక, యాకోబు రాసిన పత్రిక అని ఈ పత్రికను ప్రస్తావిస్తూ కోట్ చేస్తూ వాళ్ళ ఉత్తరాల్లో, పుస్తకాల్లో రాయడం జరిగింది. కాబట్టి మనకు ఒక చాలా గట్టి దాఖలాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎర్లీ సిరియన్ బైబిల్, అంటే ఈ ఇంగ్లీష్ లోకి వీటన్నిటిలోకి బైబిల్ రాకముందే సిరియా భాషలోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి బైబిల్లో కూడా యాకోబు పత్రిక కనపడుతుంది, యాకోబు రాసినట్టుగానే మనకి కనపడుతుంది. కాబట్టి చాలా మన నిర్ద్వందంగా, బియాండ్ ఎనీ డౌట్, నౌ వీ కెన్ సే దట్ దిస్ బుక్ ఈస్ ట్రూలీ రిటన్ బై ద బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హూ ఇస్ జేమ్స్ ఆర్ జేకబ్ ఆర్ యాకోబు రాశాడని మనం చెప్పుకోవచ్చు. డేట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి కనపడేది ఏమిటంటే, యాకోబు దాదాపుగా AD 62 ప్రాంతంలో హతసాక్షి అయిపోయాడు. ఆయనను హింసించి చంపడం జరిగింది, యేసుక్రీస్తు విశ్వాసంలో ఉన్నందుకు. మనం చూస్తే ఈ చర్చ్ కౌన్సిల్, ఇందాక నేను చెప్పిన జెరూసలేం చర్చ్ కౌన్సిల్ AD 49, AD అంటే యానో డొమినో, క్రీస్తు శకం. సో క్రీస్తు శకం 49లో జరిగింది. కాబట్టి ఈ జెరూసలేం కౌన్సిల్లో జరిగినటువంటి విషయాలు ఇందులో మెన్షన్ చేయలేదు. కాబట్టి ఈ పుస్తకం రాసేటప్పటికి అన్యుల ప్రాబల్యం ఇంకా సంఘంలోకి రాలేదు అనేటువంటి దాఖలాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈయన ప్రధానంగా యూదు క్రైస్తవులకే ఈ పుస్తకాన్ని రాయడం మనం చూస్తున్నాం. కాబట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే, ఇది బిట్వీన్ 48 and 62 AD మధ్యలో ఈ పుస్తకం రాసి ఉండాలి అన్నది మనం చరిత్రలో నిర్ధారణ చేసుకోవడానికి మనకి చాలా స్పష్టంగా దాఖలాలు కనపడుతుంది. ఏ పరిస్థితుల్లో ఈ పుస్తకం రాయవలసి వచ్చింది, లేక ఈ లేఖ, ఈ ఉత్తరం రాయవలసి వచ్చింది? ఎందుకంటే హిస్టారికల్ కాంటెక్స్ట్ అనేది మనం బైబిల్ చదివేటప్పుడు చాలా చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ చదివేటప్పుడు తప్పక పాటించవలసిన ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్ ఏంటంటే, అంటే ఏదైనా బైబిలే కాదు, ఏ పాత పుస్తకాన్ని, ప్రాచీన పుస్తకాన్ని, మేబీ 100 years బ్యాక్ వెళ్ళినా, లేకపోతే ఒక 1000-2000 years బ్యాక్ వెళ్ళినా కూడా మనం ఆ పుస్తకాలని మనం స్టడీ చేసేటప్పుడు ఎవరు ఎవరికి రాశారు, ఎందుకు రాశారు, ఏ పరిస్థితుల్లో రాశారు, దట్ హిస్టారికల్ కాంటెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ అన్నదాని వెలుగులో మనం పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారుతాయి, కల్చర్ మారుతుంది, తర్వాత లాంగ్వేజ్ మారుతుంది. సో ఇవన్నీ ఇంత గ్యాప్, అంటే కల్చరల్ గ్యాప్ ఉంటుంది, టైం గ్యాప్ ఉంటుంది, లాంగ్వేజ్ గ్యాప్ ఉంటుంది. సో అందుచేత మనము ఆనాటి పరిస్థితుల్లో ఎవరు ఎవరికి ఎప్పుడు ఎందుకు రాశారో అనేది తెలుసుకోకపోతే పుస్తకాన్ని సరిగా ఇంటర్ప్రెట్ చేయలేం, దాన్ని సరిగా అర్థం చేసుకోలేం, ఎడాపెడా అర్థం చేసుకోవడానికి వీల్లేదు ప్రాచీన పుస్తకాలని ముఖ్యంగా. సో దేర్ ఫోర్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనం అపోస్తల కార్యాలు చదువుతూ వస్తూ ఉంటే 6వ అధ్యాయం నుంచి మనం కొంచెం ముందుకి రాగానే మనకి ఒక్కసారిగా యెరూషలేం పట్టణంలో మొదటి శతాబ్దంలో హింస చెలరేగింది. ఇప్పుడు మణిపూర్ క్రైస్తవుల మీద ఎలాగ హింస చెలరేగిందో అలాగా హింస చెలరేగినట్టుగా మనకి దాఖలాలు కనపడతాయి. దానికి చరిత్రలో కూడా దాఖలాలు ఉన్నాయి, ఒక బైబిల్లోనే కాదు. సో మీరు 1st centuryకి సంబంధించినటువంటి యూదు చరిత్రకారులు లైక్ ఫ్లేవియస్ జోసెఫస్, లేకపోతే గ్రీకు చరిత్రకారుడు లైక్ ప్లినీ ద యంగర్, లేకపోతే రోమన్ చరిత్రకారులు అయినటువంటి టాసిటస్, థసుడైడస్, ఇలాంటి వాటిని మీరు చదివితే ఆదిమ శతాబ్దంలో, అంటే మొదటి శతాబ్దంలో క్రీస్తు శకంలో క్రైస్తవుల పైన హింస ఎలా చెలరేగింది, లేక నీరో చరిత్రని, రోమా చక్రవర్తి అయిన నీరో చరిత్రని మనం చదివితే కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మొదట యూదుల నుంచి హింస వచ్చింది,
ఆ తర్వాత రోమియోల నుంచి హింస వచ్చింది. మధ్యలో గ్రీకుల నుంచి, ఈ విగ్రహారాధికుల నుంచి కూడా హింస వచ్చింది. సో ముప్పేట దాడి సంఘం పైన జరిగింది. సో మనం 6th చాప్టర్ ఆన్వర్డ్స్ మనం అపోస్తల కార్యం మనం 8th చాప్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకి ఆ హింస వచ్చి పడ్డం అనేది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ తర్వాత అనేక సార్లు సంఘం పైన దాడి జరగడం కూడా మనం చూస్తాం. అపోస్తల కార్యం చివరికంట మనం చదివితే స్టెఫన్ ని అప్పుడే పట్టుకున్నారు. సో అపోస్తలు తప్ప మిగిలిన వాళ్ళందరూ ప్రాణభయంతో తలో దిక్కుకి పారిపోయారు. ఈరోజు ఆ మణిపూర్ లో ఎలాగా వాళ్ళ గ్రామాలు విడిచిపెట్టి, వాళ్ళ కొండల్లో ఉన్న వాళ్ళ నివాసాలు విడిచిపెట్టి ప్రాణభయంతో పరిగెట్టి క్యాంప్స్ లో తలదాచుకుంటున్నారో బార్డర్స్ దగ్గర, అలాగే వీళ్ళు అనేక ప్రాంతాల్లోకి ఎక్కడికైతే ఈ యూదులు వచ్చి వాళ్ళని పట్టుకొని హింసించరో అట్లా పారిపోవడం జరిగింది. సో ఈ యూదులు ముఖ్యంగా ఇలా పారిపోయిన తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ లో సెటిల్ అయ్యారు. అంతకుముందు కూడా చాలా సార్లు యూదులు రకరకాల రాజులు దండెత్తినప్పుడు, అషూరియలు దండెత్తినప్పుడు పారిపోయారు. ఉత్తర భూభాగాన్ని పాత నిబంధన మనం చూస్తే ఇజ్రాయెల్ అనేటువంటి పేరు పెట్టుకున్నట్టు ఉత్తర భూభాగంలో ఉన్న 10 గోత్రాల రాజ్యాన్ని, తర్వాత దక్షిణ భూభాగంలో ఉన్నటువంటి సదర్న్ కింగ్డమ్ లో నుండి యూదా అనే పేరు పెట్టబడినటువంటి రాజ్యం, 2 గోత్రాలు అందులో ఉన్నప్పుడు వాళ్ళ మీదకి నెబుకద్నెజర్ దాడి చేసినప్పుడు పారిపోయారు. ఆ తర్వాత అలెగ్జాండర్ దాడి చేసినప్పుడు పారిపోయారు. ఆ తర్వాత రోమన్స్ దండయాత్ర చేసినప్పుడు పారిపోయారు. సో చాలా సందర్భాల్లో వాళ్ళు తలదాచుకోవడానికి, అందుకని మనకి ఇండియాలో కూడా దాదాపు ప్రతి రాష్ట్రంలో యూదులు కనిపెడతారు. మన మణిపూర్ హింసలో కూడా యూదులు ఎఫెక్ట్ అయ్యారని మనం వార్తలు వింటున్నాం. ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ అయింది వాళ్ళని రెస్క్యూ చేయడంలో అనే వార్తలు వింటున్నాం. కేరళలో యూదులు ఉన్నారు. తోమా వచ్చేటప్పటికి వాళ్ళ ద్వారానే తోమా క్రీస్తు శకం 52లో ఇండియాకి రావడం జరిగింది. దిస్ ఇస్ ఆల్ హిస్టరీ. సో ఈయన పుస్తకం రాసేటప్పుడే, అందుకనే ఆరంభంలోనే మీరు యాకోబు పత్రికను చూస్తే చెదిరిపోయినటువంటి 12 గోత్రాల యూదు విశ్వాసులకి అంటూ రాయడం మొదలెడతాడు ఆయన. సో మనం చూస్తే ప్రధానంగా ఈయన యూదు విశ్వాసులకి రాశాడని, ముఖ్యంగా సంఘం ఒక హింసను ఎదుర్కొంటున్నప్పుడు, శ్రమ గుండా వెళ్తున్నప్పుడు ప్రత్యేకించి వాళ్ళకి రాశాడు. ఈ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు విశ్వాసం నుంచి జారిపోయే అవకాశం ఉంటుంది. విశ్వాసం నుంచి దూరంగా వెళ్ళి దేవుడిని తిట్టుకోవడమో, సనుక్కోవడమో, లేకపోతే ప్రాణం దక్కించుకోవడానికి విశ్వాసం నుంచి జారిపోవడమో, ఆ అవకాశం, ప్రమాదం ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మీరు శ్రమలో కూడా విశ్వాసంలో ఉండాలి. శ్రమలోనే మీ విశ్వాసాన్ని మీరు నిరూపించుకోవాలి. నిజమైన విశ్వాసం శ్రమలో నిలబడుతుంది, అది నీరు గారిపోదు. ఫెయిత్ ఎండ్యూర్స్ ఇన్ సఫరింగ్ అనేటువంటి థీమ్ తోటి ఈ పుస్తకాన్ని రాసినట్టుగా మనకి చారిత్రక నేపథ్యం అర్థమవుతుంది. కాబట్టి చారిత్రక నేపథ్యం చాలా ప్రాముఖ్యమైనది. రేపు మనం పుస్తకాన్ని చదివేటప్పుడు కూడా ఇది యూదు నేపథ్యం నుంచి వచ్చిన క్రైస్తవులకి రాశాడని, వాళ్ళు హింస గుండా వెళ్తున్నప్పుడు, శ్రమ గుండా వెళ్తున్నప్పుడు యూదు సంఘాలు లేకపోతే యూదు క్రైస్తవ సంఘాలు ఈ పుస్తకం రాశాడని మనం మనసులో పెట్టుకొని 5 అధ్యాయాలను కూడా మనం పారాయణం చేయాలి. ముఖ్యంగా ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలాగ క్రైస్తవ్యాన్ని లోకానికి, ముఖ్యంగా తమను బాధిస్తున్న, హింసిస్తున్న వారికి కూడా క్రైస్తవ్యాన్ని ఎలా చూపించాలి, మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, నిజమైన క్రైస్తవ విశ్వాసాన్ని ఎలా జీవించి చూపించాలని చెప్పేటువంటి ప్రయత్నంలో, పరిస్థితిలో ఈ పుస్తకం రాశాడని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. పేతురు కూడా చెదిరిపోయిన వాళ్ళకి రాశాడు. అంటే యూదులు ఇలా చెదిరిపోతున్నప్పుడు పాలస్తీనాకి తూర్పు వైపుకి కొంతమంది, పశ్చిమ వైపుకి కొంతమంది వెళ్ళిపోయారు. సో తూర్పు వైపుకి వెళ్ళిన వాళ్ళకి ప్రధానంగా పేతురు మొదటి పత్రిక రాస్తే, పశ్చిమం వైపుకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి ప్రధానంగా యాకోబు ఉత్తరం రాసినట్టుగా మనకి దాఖలాలు కనపడుతున్నాయి. ఎందుకు రాసి ఉండొచ్చు ఈ పుస్తకం అని మనం చూస్తే, మనం పుస్తకాన్ని చదువుతూ ఉంటే మనకి అర్థమయ్యేది, చారిత్రక నేపథ్యం మనం స్టడీ చేస్తూ ఉంటే కూడా మనకి అర్థమయ్యేది ఏమిటి అని మనం చూస్తే, మొట్టమొదట ఈ విశ్వాసుల్ని కంఫర్ట్ చేయడానికి, టు కంఫర్ట్ ద క్రిస్టియన్ బిలీవర్స్ ఆర్ క్రిస్టియన్ జూయిష్ బిలీవర్స్, ఈ 12 గోత్రాల నుంచి యేసుక్రీస్తు విశ్వాసంలోకి వచ్చినటువంటి యూదు నేపథ్యం నుంచి వచ్చినటువంటి యూదు క్రైస్తవ విశ్వాసుల్ని
వాళ్ళని ఆదరించడానికి, కంఫర్ట్ చేయడానికి రాసినట్టుగా మనకి మొదటి అధ్యాయం 5వ వచనం చదివితే మనకి అర్థమవుతుంది. దాట్ ఈస్ ద ఫస్ట్ పర్పస్ గా మనకి అర్థమవుతుంది. రెండవది, వాళ్ళని ఈ శ్రమలో కూడా మీరు విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు, నీరు గారిపోవద్దు, విశ్వాసంలో నిలబడండి అని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, టు ఎంకరేజ్ ద జూయిష్ బిలీవర్స్ టు హోల్డ్ ఆన్ టు ఫెయిత్ ఈవెన్ ఇన్ సఫరింగ్ రాసినట్టుగా మనకి అర్థమవుతుంది. మూడవ పర్పస్ మనం చూస్తే, టు ఎగ్జార్ట్ ద జూయిష్ బిలీవర్స్ టు హ్యావ్ ట్రూ రిలీజియన్. అంటే నిజమైన భక్తి కనపరచండి. మీరు నిజంగా యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉంటే మీరు ఆ భక్తిని చూపించాలి ప్రాక్టికల్ గా. మీరు సంఘంలో ఇతరులతో ఎలా మసలుకుంటున్నారు, మీరు మీ జీవితాల్లో మీ అంటే మనస వాచ కర్మణ అంటాం కదా, అంటే మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ మాటలు ఎలా ఉన్నాయి, మీ క్రియలు ఎలా ఉన్నాయి మీరు చూసుకోండి. తర్వాత సంఘంలో ఇతర విశ్వాసులతో మీరు ఎలా మసలుకుంటున్నారు, మీ రిలేషన్షిప్, మీ సోషల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, సంఘం బయట ఉన్న వాళ్ళతో మీ సోషల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నిట్లో కూడా మీ విశ్వాసం ప్రస్ఫుటం కావాలి. ఇట్ షుడ్ బి డిమాన్స్ట్రేటెడ్, ఎగ్జిబిటెడ్ అనే సంగతి తెలియచేస్తూ వాళ్ళకి రాసినట్టుగా మనం చూస్తాం. ఇంకా చెప్పాలి అని అంటే, 4వ ఉద్దేశం ఏంటంటే, టు టీచ్ దెమ్ క్రిస్టియన్ ఎథిక్స్. కొండ మీద యేసుక్రీస్తు వారి ప్రసంగంలో క్రైస్తవ నీతి విలువలు, నైతిక విలువలు ఎలాగా యేసుక్రీస్తు వారు ప్రబోధం చేశారో, అలాగే ఈయన కూడా నైతిక విలువల్ని, క్రైస్తవ నీతి ప్రమాణాలు ఇలా ఉంటాయి, క్రిస్టియన్ ఎథిక్స్ ఇలా ఉంటాయి, ఈ ఎథిక్స్ ప్రకారం మీరు నడుచుకోవాలి, మీరు లోకంతో పాటు మీరు కొట్టుకుపోకూడదు, లోకం ప్రమాణాలు ఎప్పటికప్పుడు మారిపోతాయి, ఆ పోకళ్లలో మీరు కొట్టుకుపోకూడదు, మీకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి జీవించడానికి అని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ ఆయన రాసినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. ఈ పుస్తకాన్ని మనం ఇందులో ప్రధాన అంశం ఏమిటి, లేక ముఖ్యంగా ప్రస్తావించిన అంశాలు ఏంటి అనేది కానీ మనం చూడగలిగితే ఈ పుస్తకంలో మనకి అర్థమయ్యేది ఏమిటంటే, ఈ 5 అధ్యాయాలు ఒకవేళ రఫ్ గా మనం డివైడ్ చేసుకుంటే, ఎందుకంటే ఈ డివిజన్ ఆఫ్ వర్సెస్ కానీ, డివిజన్ ఆఫ్ చాప్టర్స్ కానీ మనకి తర్వాతి శతాబ్దాల్లో జరిగాయి. అంటే ఆదిమ శతాబ్దంలో, మొదటి శతాబ్దంలో యాకోబు పత్రిక రాస్తే, లేక కొత్త నిబంధన పుస్తకాలన్నీ AD 100 లోపు రాశారు, క్రీస్తు శకం 100 లోపే రాశారు ప్రకటన గ్రంథంతో సహా. క్రీస్తు శకం 100 దాటి ఒక్క పుస్తకం కూడా రాయలేదు. అయితే దాదాపు 12వ శతాబ్దానికి వచ్చిన తర్వాత బైబిల్ని చదివేటప్పుడు సులభంగా తీయడానికి, రిఫర్ చేయడానికి అనువుగా చాప్టర్స్ డివిజన్ జరిగింది. ఆ తర్వాత 15th century AD, అంటే ఇంకొక 3 శతాబ్దాల తర్వాత, 300 సంవత్సరాల తర్వాత వర్సెస్ డివిజన్ జరిగింది. కనుక మనము అవుట్లైనింగ్ చేసేటప్పుడు, లేకపోతే ఏ చాప్టర్ లో ఏముంది అని అర్థం చేసుకునేటప్పుడు, ఎక్కడ ఏ టాపిక్ ని లేక సబ్ టాపిక్ ని అంటే ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు లేక అడ్రస్ చేస్తున్నాడు అని మనం చూస్తే రచయితని, మనకి ఎగ్జాక్ట్ గా చాప్టర్స్ డివిజన్ ఉండదు అన్నమాట. అందువల్ల ఒకవేళ యాకోబు రాసేటప్పుడే చాప్టర్స్ డివిజన్ చేసుంటే మనకు ఆ సమస్య వచ్చేది కాదు. కాబట్టి రఫ్ గా డివైడ్ చేసి చూస్తే, మొదటి చాప్టర్లో, మొదటి అధ్యాయంలో శ్రమల మధ్య విశ్వాసాన్ని ఎలాగ నిలబెట్టుకోవాలి, నిలదొక్కుకోవాలి విశ్వాసంలో, ఎండ్యూరెన్స్ అంటాం ఇంగ్లీష్ లో. సో ఎండ్యూరింగ్ ఇన్ ఫెయిత్ డ్యూరింగ్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్, శ్రమలు శోధనలు వచ్చినప్పుడు ఎలాగా విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. సో ఇదంతా కూడా మొదటి చాప్టర్లో ప్రధానంగా మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. రెండవ చాప్టర్కి వచ్చేటప్పటికి క్రియలలో విశ్వాసాన్ని ఎలా చూపించాలి. విశ్వాసం అంటే ఒక ఫిలసాఫికల్ ఐడియా కాదు, అది ఒక థియరిటికల్ అంటే ఒక ప్రైడ్ లాంటిది కాదు, అది చూపించాలి ప్రాక్టికల్ గా. సో డీడ్స్ లో, క్రియల్లో ఎలా చూపించాలన్నది ప్రధానంగా రెండవ చాప్టర్లో, రెండవ అధ్యాయంలో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. మూడవ అధ్యాయంకి వచ్చేటప్పటికి
ఈ విశ్వాసాన్ని మాటల్లో ఎలా చూపించాలి? వాక్శుద్ధి, మాటల్లో కూడా ఆ క్రైస్తవ శుద్ధి కనపడాలి, నిష్ఠ కనపడాలి, ఆ భక్తి కనపడాలి, విశ్వాసం కనపడాలి. క్రీస్తు బిడ్డలు మాట్లాడేటువంటి లేక క్రీస్తు శిష్యులు మాట్లాడే మాటలు లౌకిక వ్యక్తులు మాట్లాడేటట్టుగా ఉండవు. అవి సంస్కారవంతంగా, మర్యాదగా, కృపాసహితంగా, పలువురిని ఆశీర్వదించేవిగా ఉండాలి తప్ప శాపనార్థాలు పెట్టేవిగా ఉండవు. సో మాట ఎలా ఉండాలి అన్నదాన్ని 3వ అధ్యాయంలో ఎక్కువగా ఆయన ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇంటెన్షన్స్, హృదయ తలంపులు, ఆంతర్యం, థాట్స్, ఇంటెన్షన్స్ ఎలా ఉండాలి అన్న దాని గురించి ప్రత్యేకంగా. అంటే క్రైస్తవ పరిశుద్ధత అనేది కేవలం బాహ్య సంబంధమైంది కాదు. ఇప్పుడు బయట ప్రపంచంలోకి, అన్యుల్లోకి మనం వెళ్ళి చూస్తే బాహ్య నిష్ఠ చాలా కనబడుతుంది. ఇప్పుడు దేవుడి గుడికి వెళ్ళేటప్పుడు మనకంటే చాలా నిష్ఠగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు. లేకపోతే ఒక భోజనం చేసేటప్పుడు కానీ, లేకపోతే ఒక కట్టు బొట్టు ధరించేటప్పుడు కానీ. కానీ హృదయం ఎంత శుద్ధిగా ఉంది? యేసుక్రీస్తు వారి కొండ మీద ప్రసంగంలో కూడా ఆయన సారాంశం అదే. నువ్వు బయటకు వ్యభిచారం చేయకపోవచ్చు, కానీ ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అది వ్యభిచారం. నువ్వు బయటికి నరహంతకుడివి కాకపోవచ్చు, అంటే ఫిజికల్ గా ఎవరి మీద నువ్వు దాడి చేసి ఒకరిని చంపుండకపోవచ్చు, బట్ నీ హృదయంలో ఎవరినైనా చంపాలన్నంత కోపం నీకు వస్తే యు ఆర్ ఇండీడ్ అ మర్డరర్, నువ్వు నిజంగా హంతకుడివే అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు స్పష్టం చేశారు. అక్కడే ఆయన ఏమన్నారంటే ఆ కొండ మీద ప్రసంగంలోనే హృదయ శుద్ధి కావాలి అని అన్నారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సో క్రిస్టియన్ ఫెయిత్ అనేది హృదయ శుద్ధిలో కూడా ఉండాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే యాకోబు ఏమంటున్నాడంటే, అయ్యా నీ మాటలోను, నీ చేతలోను, నీ మనసులోను నీ క్రైస్తవం ఉట్టిపడాలి, నీ క్రైస్తవ భక్తి, విశ్వాస నిష్ఠ కనపడాలి అని చెప్తున్నాడు అన్నమాట. 5వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన క్రైస్తవ విశ్వాసాన్ని ఎలా నిలదొక్కుకోవాలో చెప్పడం, క్రైస్తవ నీతి ప్రమాణాలను బోధించడం మనం చూస్తాం. సో మనం ఓవర్ వ్యూ చేసుకుంటున్నప్పుడు ఒక్క మాటలో ఒకవేళ మనం చెప్పాలి అని అంటే, జెన్యుయిన్ ఫెయిత్ ఈజ్ రికగ్నైజబుల్ బై అదర్స్. నిజమైన క్రైస్తవ విశ్వాసం ఇతరులు గుర్తించేదిగా ఉంటది. మనం చెప్పుకోనక్కర్లా, మనం డప్పాలు కొట్టుకునేది కాదు క్రైస్తవ విశ్వాసం. పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఒక దైవజనుడు ఏమన్నా అంటే, లైట్ హౌసెస్ డు నాట్ బ్లో హార్న్స్ అన్నాడు. లైట్ హౌసెస్ డు నాట్ బ్లో హార్న్స్ అంటే సముద్రపు ఒడ్డున మనకి దీపస్తంభాలు ఉంటాయి. ఎక్కడో దూరంగా కొన్ని నాటికల్ మైల్స్, హండ్రెడ్స్ ఆఫ్ నాటికల్ మైల్స్ దూరంలో ఉన్నటువంటి షిప్స్ కి ఓడ రేవు కనపడడం కోసం పెద్ద దీపస్తంభాలు కడతారు. సో ఈ దీపస్తంభాలు ఎప్పుడు కూడా మేము ఇక్కడ ఉన్నాం అనే డబ్బా కొట్టుకోవట. దే డు నాట్ బ్లో హార్న్స్, దే జస్ట్ షైన్ అంటాడు. ఒక క్రైస్తవుడు కూడా సొసైటీలో అలా ఉండాలి అంటాడు. సో ఇక్కడ ఈయన చెప్తుంది కూడా అదే. నీది నిజమైన విశ్వాసం అయితే, సపోజ్ మీరు స్టూడెంట్స్, ఇప్పుడు క్యాంపస్ లో మీ విశ్వాసాన్ని మీ పియర్స్ అంటే మీ తోటి విద్యార్థులు పసిగట్టేస్తారు. దట్ యు ఆర్ అ డిఫరెంట్ గాయ్, యు హ్యావ్ స్టాండర్డ్స్, యు హ్యావ్ సమ్ పాలసీస్, అండ్ ఆ ప్రిన్సిపల్స్ కి నువ్వు అటు ఇటు వెళ్ళవు. పాజిటివ్లీ యు ఆర్ డిఫరెంట్, నాట్ నెగటివ్లీ. సో ఆ బ్రాండ్, క్రిస్టియన్ బ్రాండ్ కనబడిపోతుంది. సో జెన్యుయిన్ ఫెయిత్ ఈజ్ రికగ్నైజబుల్ అన్నదాన్ని ప్రధానంగా ఆయన చెప్పడం మనం చూస్తాం. మనం ఇంకా విపులీకరించుకుంటే మనం ఈ పుస్తకంలో ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఈయన థీమ్ అని మనం చూస్తే, మొదట ఫెయిత్ ఎండ్యూర్స్ సఫరింగ్ అని చెప్తున్నాడు. ఎంత శ్రమ శోధన వచ్చి మీద పడినా అసలైన విశ్వాసం, నిజమైన విశ్వాసం అది నిలబడుతుంది. మేబీ కొంత తమకచ్చు, కానీ తమాయించుకుంటుంది.
అది నిలబడుతుంది. తర్వాత ఫెయిత్ నీడ్స్ విజ్డమ్. ఈ లోకంలో నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ లోకానికి ఎదురీదుతూ క్రీస్తు ప్రమాణాలతో జీవించాలంటే నీకు స్పెషల్ విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్, దేవుని దగ్గర నుంచి నీకు జ్ఞానం కావాలి. యు నీడ్ ఇట్. ఆ విశ్వాసం, ఆ జ్ఞానం లేకుండా నువ్వు విశ్వాసాన్ని నిలబెట్టుకోలేవు. ఫెయిత్ నీడ్స్ విజ్డమ్. తర్వాత ఫెయిత్ ప్రొడ్యూసెస్ ఫ్రూట్. నిజమైన విశ్వాసము ఫలితాలను చూపిస్తుంది, ఫలాన్ని చూపిస్తుంది. యేసుక్రీస్తు వారిని కూడా శిష్యులు ఆయన అడిగారు, ఆయన నకిలీ బోధకులు వస్తారు, నకిలీ ప్రవక్తలు వస్తారు, జాగ్రత్తగా ఉండండి అని ఆయన చెప్పడం జరిగింది. మరొక సందర్భంలో ఆయన సంఘంలో గురుగులు ఉంటాయి, గోధుమలు కూడా ఉంటాయి. మీకు అర్థం కాదు ఏది గురుగో ఏది గోధుమో. గోధుమలు నిజమైన విశ్వాసులకి గుర్తు, గురుగులు నకిలీ విశ్వాసులకి గుర్తు. సో ఎలా కనుక్కోవాలి ప్రభువా అని అడిగారు శిష్యులు ఆయన. అప్పుడు ఆయన చెప్పాడు, ఒక చెట్టుని మీరు ఎలాగా రికగ్నైజ్ చేస్తారు? దాన్ని పండుని బట్టే కదా, దాని ఫలాన్ని బట్టే కదా. లైక్ వైజ్ మీరు ట్రూ క్రిస్టియన్ ప్రీచర్స్ ని కూడా, ప్రాఫిట్స్ ని కూడా మీరు రికగ్నైజ్ చేస్తారు. సో ఇక్కడ జేమ్స్ కూడా అలాంటి ప్రబోధమే చేస్తున్నాడు. చెప్పాను కదా, యేసుక్రీస్తు వారి ప్రబోధానికి చాలా సిమిలర్ గా ఈయన టీచింగ్ ఉంటుంది అని. సో ఫెయిత్ ప్రొడ్యూసెస్ ఫ్రూట్ అని స్పష్టంగా చెప్తున్నాడు. దెన్ ఫెయిత్ ఫాలోస్ ఎథిక్స్. యేసుక్రీస్తు వారు ఏ ప్రమాణాలను అయితే ఇచ్చారో, మీకు క్రైస్తవ ప్రమాణాలు ఒకవేళ ఏమిటి అని మీకు డౌట్ ఉంటే మీరు మత్తయి సువార్త 5-7 దాకా ఒక మంచి రంగు పెన్సిల్ పెట్టుకొని మీరు మైక్రో స్టడీ, ఒక నిశ్చితంగా పరిశీలిస్తూ మీరు ఇన్ డీటెయిల్ మీరు చదవగలిగితే మీకు క్రిస్టియన్ ఎథిక్స్ ఏంటో సర్మన్ ఆన్ ద మౌంట్ లో మీకు కనపడతాయి. ఈ పుస్తకాన్ని మనం ఇంకా అర్థం చేసుకోవాలంటే ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ మనం చేయాలి. ఒకటి, ఇందులో వాడిన కీలక పదాలు ఏమిటి అంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ మనం పికప్ చేయాలి. దాన్ని బట్టి ఈ పుస్తకంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి, ప్రధానమైన ముఖ్యాంశాలని అర్థం చేసుకోవడానికి మనకి వీలవుతుంది. కీవర్డ్స్ అంటాం ఇంగ్లీష్ లో. అంటే ఒక పదం పదే పదే రిపీట్ అవుతూ ఉంటే అది చాలా ప్రాముఖ్యమైన పదం అని అర్థం అనమాట. మనం ఒక పుస్తకాన్ని స్టడీ చేసేటప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడాలజీస్ దట్ వి ఫాలో జనరల్లీ. ఫెయిత్ అనే మాట, విశ్వాసం అనే మాట ఈ పుస్తకంలో 15 సార్లు వాడడం జరిగింది. అలాగే బ్రదరన్, సోదరులు అనేటువంటి మాట 19 సార్లు వాడడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న విషయం నేను చెప్పాలి. అంటే చాలా సార్లు ఇప్పుడు ఈ జెండర్ సెన్సిటైజేషన్ ఎక్కువైంది కాబట్టి బ్రదరన్ అని ఉంది ఏమిటి అని అనుకుంటారు. బ్రదరన్ అనే మాట ఇంగ్లీష్ లో ఇట్ ఇంక్లూడ్స్ సిస్టర్స్. సో మీరు అది గమనించాలి. సో సోదరులు అని అన్నప్పుడు సహజంగా సోదరీలు కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు. ఎందుకంటే ఇంగ్లీష్ లో దెర్ ఇస్ నో కౌంటర్ పార్ట్ వర్డ్ సిస్టర్ అని లేదు. సో 19 సార్లు వాడారు. తర్వాత క్రియలు అనే మాట అంటే డీడ్స్ ఆర్ వర్క్స్ అనే మాట ఇది సింగులర్లీ ఆర్ ప్లూరల్లీ 15 సార్లు వాడారు. తర్వాత పాటించేవారిగా ఉండాలి, మనం గైకొనే వారిగా ఉండాలి వాక్యాన్ని. దాన్ని 4 times డూయర్ అనే మాట వాడడం జరిగింది. తర్వాత జడ్జ్మెంట్, మనం ఇతరుల మీద ఒక జడ్జ్ చేసేటువంటి పరిస్థితి, మనం అలాంటి భావన గురించినటువంటి మాట జడ్జ్ ఆర్ జడ్జ్మెంట్ 8 సార్లు వాడడం జరిగింది. తర్వాత ధర్మశాస్త్రం, లా అనే మాట 10 సార్లు వాడడం జరిగింది. పర్ఫెక్ట్, సంపూర్ణులుగా ఉండడం, సంపూర్ణత లేకపోతే సంపూర్ణ, ఇలా సంపూర్ణమైన ఇలాంటి మాటలు 5 సార్లు వాడడం మనం చూస్తాం. పాపం అనే విషయాన్ని ఖండిస్తూ ఆయన చెప్పిన సందర్భాలు మనకి 6 సార్లు 6 times he mentioned sin and condemns it. విజ్డమ్ అనే మాట, జ్ఞానం అనే మాట 4 times మనం చూస్తాం. ఇది కాక ప్రైడ్, హ్యూమిలిటీ, రిచెస్ ఇలాంటివన్నీ కూడా ఆయన వాడినట్టుగా మనం చూస్తాం. ఏంటి ఈ పుస్తకంలో కీలక వచనం అని మనం చూస్తే 2:17 2:17 కీలక వచనంగా మనం భావించవచ్చు. సో ఆల్సో బై ఫెయిత్ బై ఇట్ సెల్ఫ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ వర్క్స్ ఈజ్ డెడ్. క్రియలు లేని విశ్వాసం మృతమైంది, అసలు అది విశ్వాసమే కాదు అని
స్పష్టంగా తేల్చేశాడు. అంటే మొత్తం మీద విశ్వాసం అనేది ప్రస్ఫుటం కావాలి అన్నది ఆయన ప్రధానంగా నొక్కి చెప్తున్న విషయం. అంటే జెన్యున్ ఫెయిత్ డిమాన్స్ట్రేట్స్ ఆర్ జెన్యున్ ఫెయిత్ ఈజ్ రికగ్నైజబుల్. కాబట్టి అలా రికగ్నైజ్ చేయలేనటువంటి, ఫ్రూట్ లేనటువంటి ఫెయిత్ అది నిజమైన ఫెయిత్ కాదు అని నొక్కి చెప్తున్నాడు. సో దట్స్ ద కీ వర్స్ 2:17 మనం చూస్తే. ఒకవేళ ఈ పుస్తకాన్ని మనము అవుట్లైన్ చేస్తే, ఒకవేళ ఓవర్ వ్యూ మనం ఒక సిస్టమేటిక్ గా అవుట్లైన్ చేస్తే, నేను మీకు ముందుగానే చెప్పాను, దిస్ బుక్ డీల్స్ విత్ ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్. కాబట్టి నేను ఇలాగా అవుట్లైన్ చేశాను. మీరు ఎక్కడైనా రాసుకోవాలనుకున్నప్పుడు, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, ఇఫ్ నాట్ యూ కెన్ కీన్లీ లిజన్ టు మీ. ఈ 5 చాప్టర్స్ ని మనం డివైడ్ చేస్తే, ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ 18 వర్సెస్ ని మనం ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ అండ్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ అంటే క్రియాశీలక క్రైస్తవం, లేక దైనందిన క్రైస్తవం, డైలీ క్రిస్టియన్ లైఫ్. అండ్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్, శ్రమలు శోధనలు క్రైస్తవం. మీరు చాలా సింపుల్ గా రాసుకోవచ్చు. క్రైస్తవంలో శ్రమలు శోధనలు అని కూడా మీరు రాసుకోవచ్చు, ఒకవేళ తెలుగు ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్. సెకండ్ మెయిన్ సెక్షన్ ఏంటని మనం చూస్తే, మొదటి చాప్టర్ లో 19th వర్స్ నుంచి 27 వర్స్ దాకా, అంటే ఆల్మోస్ట్ లాస్ట్ వర్స్ దాకా మనం చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. క్రైస్తవ జీవనంలో వాక్యం. మీరు ఒకవేళ తెలుగులో రాసుకోవాలనుకుంటే, క్రైస్తవం శ్రమలు శోధనలు, క్రైస్తవం దేవుని వాక్యం, రెండవ భాగం. మూడవ భాగం సెకండ్ చాప్టర్ అంతా మనం చూస్తే, అంటే 1 to 26 వర్సెస్ మనం చూస్తే, ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్. ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్. క్రైస్తవం మానవ సంబంధాలు గురించి ఆయన ప్రధానంగా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. మూడవ అధ్యాయం అంటే 1 to 18 వర్సెస్ మనం చూస్తే, ప్రాక్టికల్ లైఫ్, క్రిస్టియన్ లైఫ్ అండ్ ద స్పీచ్. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా క్రైస్తవం వాక్శుద్ధి, లేక వాచకం, మాటలు. మన మాటలు ఎలా ఉండాలి క్రైస్తవంలో, క్రైస్తవ జీవనంలో. ఫోర్త్ చాప్టర్ లో మొదటి 12 వర్సెస్ ని ఒక సెక్షన్ గా మనం విభజించుకుంటే, ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ అండ్ వరల్డ్లీనెస్. క్రైస్తవం ఒక పక్క, లౌకిక తత్వం ఇంకొక పక్క. సో క్రిస్టియానిటీ వర్సెస్ వరల్డ్లీనెస్. సో ఇదంతా కూడా అంటే వరల్డ్లీనెస్ ని మనం ఎలాగా అంటించుకోకుండా క్రైస్తవులుగా ఈ లోకంలో ఎలా జీవించాలి అన్న విషయాల్ని 4వ అధ్యాయంలో మొదటి భాగంలో ఆయన డీల్ చేసినట్టుగా మనకు కనపడుతుంది. అండ్ దెన్ ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ అండ్ బిజినెస్ అఫైర్స్, అది 4వ అధ్యాయం 13 నుంచి 5వ అధ్యాయం 6 దాకా కూడా. బిజినెస్ అఫైర్స్ అంటే మీరు ఏదో వ్యాపారం అనుకుంటారు, జీవన వ్యాపారం అంటాం అనమాట. అంటే మనం డైలీ లైఫ్ లో అనేకమైన ఇష్యూస్ కూడా మనం వెళ్తాం. ప్రతి ఇష్యూలోనూ ఆ క్రిస్టియన్ ఫెయిత్ రిజల్ట్ ఇన్ అవ్వాలి అన్నది ఆయన చెప్తున్నాడు అనమాట. అండ్ లాస్ట్ పార్ట్ 5th చాప్టర్ 7 to 20లో ఫైనల్ అపీల్స్ చేశాడు ఆయన. ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ లో ఫైనల్ అపీల్స్ ఏమిటి అంటే, పేషెన్స్ గురించి, ప్యూర్ స్పీచ్ గురించి మళ్ళీ మాట్లాడతాడు, ప్రేయర్ గురించి, ఇతరుల పట్ల మనం ప్రేమ కనికరం చూపడం గురించి, కంపాషన్ గురించి. పేషెన్స్, ప్యూర్ స్పీచ్, ప్రేయర్ అండ్ కంపాషన్. ఈ పుస్తకంలో యేసుక్రీస్తు వారి గురించి కూడా చాలా అద్భుతమైన విషయాలు జేమ్స్ చెప్పడం మనం చూస్తాం. నిజానికి ఈరోజు చూస్తున్న స్పీకర్లని లేకపోతే పాస్టర్స్ ని మనం చూస్తూ ఉంటే మనకి అర్థమయ్యేది ఏంటంటే, ఒక షో ఆఫ్ ఎక్కువగా కనపడుతోంది, ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత. బట్ మనం జేమ్స్ ని చూస్తే, ఆయన స్వయాన తల్లి మరియ కడుపు చించుకొని పుట్టినవాడు, తోబుట్టు. ఈజ్ ఎ సిబ్లింగ్, ఓన్ సిబ్లింగ్ యేసుక్రీస్తు వారికి. కానీ ఆయన ఎక్కడ అపోస్తలుడు అని చెప్పుకోలేదు. అంతేకాకుండా
నేను యేసుక్రీస్తు సోదరుని అని కూడా చెప్పుకోలేదు. ఆయన ఇంట్రడక్షన్ చూడండి ఎలా ఉంటుందంటే, ఐఎమ్ ద బాండ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పుకుంటాడు. బాండ్ సర్వెంట్. తన అన్న ఓన్ చేసుకోవాలనుకుంటే, ఈరోజు చర్చెస్ ని కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు ఓన్ చేసుకుంటున్నారు కదా. ఈవెన్ 15 ఏళ్ళు 14 ఏళ్లకే అనాయింటింగ్ చేసి వాళ్ళని రెవరెండ్లను చేసి సోషల్ మీడియాలో వదిలేస్తున్నారు కదా. కానీ ఇక్కడ చూడండి, యూ షుడ్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ జేమ్స్. యేసుక్రీస్తు వారితో తన బంధాన్ని, శారీరక బంధాన్ని కాకుండా తన ఆధ్యాత్మిక బంధాన్ని, తన పరలోక బంధాన్ని ఆయన హైలైట్ చేస్తున్నాడు. చర్చ్ లో, పరిచర్యలో నేను ఎవరిని అంటే, నేను మా అన్న యేసుక్రీస్తు అని గర్వంగా చెప్పుకోకుండా, నేను యేసుక్రీస్తు బాండ్ సర్వెంట్. బాండ్ సర్వెంట్ అంటే మొదటి శతాబ్దంలో ఒక వెట్టి చాకరీ చేసేటువంటి బానిస అన్నమాట. అతని ఇక జీవితాంతం, అతను మరణం వరకు కూడా చాకరీ చేయాలన్నమాట. బయటికి వెళ్ళడానికి వీల్లేదు. పారిపోయినా కూడా అతనికి వేరే చోట ఉద్యోగం దొరకదు. ఎందుకంటే అతని మీద యజమాని ముద్ర ఉంటుంది శరీరం పైన. సో వన్స్ ఫర్ ఆల్ స్లేవ్ అన్నమాట. సో లుక్ ఎట్ హిస్ హ్యూమిలిటీ అండ్ లుక్ ఎట్ హిస్ బాండ్ విత్ క్రైస్ట్, దో హీ వాజ్ అ బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారిని ఈయన ప్రజెంట్ చేసే విధానం 2:1 మనం చదివితే, ఈయన ప్రభువు అందరికీ త్రూఅవుట్ ద లెటర్ ఆయన్ని ప్రభువుగా పరిచయం చేస్తాడు, ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్. జేమ్స్ కూడా ఆయన ప్రభువు. చాలాసార్లు క్రిస్టియానిటీలో మనం మిస్ అయ్యేది ఏంటంటే, యేసుక్రీస్తుని మనం ఏదో ఆపద మొక్కుల వాడిగా చూస్తుంటామా. అంటే మనకు అవసరమైనప్పుడు, పరీక్షలప్పుడు బాగా ప్రార్థన చేసుకోవడం, మిగిలినప్పుడు మర్చిపోవడం, పరీక్షలప్పుడు ప్రత్యేకంగా బైబిల్ చదువుకోవడం, మనకి టెన్షన్స్ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఆయన ముఖం చూడడం, మిగిలినప్పుడు ఆయన మర్చిపోవడం, మళ్ళీ లోకస్తుల్లాగే ప్రవర్తించడం. దట్స్ నాట్ క్రిస్టియానిటీ. ఆయన మన జీవితంలో ప్రతి రంగాన్ని పరిపాలించాలి. యువర్ వర్డ్స్, యువర్ డీడ్స్ అండ్ యువర్ థాట్స్, ఈవెన్ యువర్ వాట్సాప్ అకౌంట్స్ అండ్ యువర్ ఫేస్బుక్ అకౌంట్స్, ఈవెన్ యువర్ సీక్రెట్ రిలేషన్షిప్స్ అండ్ డ్రీమ్స్. జీసస్ మస్ట్ రూల్ యూ. ఓన్లీ దెన్ హీ ఈస్ ద లార్డ్. సో ఆయన్ని ప్రభు అని పిలిచినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభుత్వం కిందకి వస్తేనే ఆయన మనకు ప్రభు అవుతాడు. అదర్వైజ్ ఇట్ ఈస్ అ సూడో ప్రేయర్ అండ్ అ సూడో అడ్రెస్సింగ్ అండ్ అ సూడో క్రిస్టియానిటీ అవుతుంది అన్నమాట. సో అది ఈయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంతేకాదు, యేసుక్రీస్తు మన విశ్వాసానికి ఆయన గురి. జీసస్ ని తీసేస్తే విశ్వాసం లేదు. మనకి ఇతర మతాల్లో ఏంటంటే, నువ్వు కళ్ళు మూసుకొని ఒక దేవుడిని ఊహించుకుంటే ఆయన దేవుడు అయిపోతాడు. నువ్వు ఒక చిత్రం గీసేసుకుంటే అనతి కాలంలోనే, కొన్నాళ్లలోనే ఆయన ఒక దేవుడు అయిపోతాడు, ఒక గుడి కట్టేస్తారు. ఎవరైనా దేవుడు అయిపోవచ్చు. మీ నెల్లూరులో అక్కడ హైవే మీద కొంచెం గూడూరు వైపు వెళ్తున్నప్పుడు, కొంచెం నెల్లూరు దాటంగానే ఒక మనిషిని దేవుడిగా పూజిస్తూ ఉంటారు. ఇది చాలా విచిత్రంగా కనపడుతుంది. బట్ క్రిస్టియన్ ఫెయిత్ అలా కాదు. ఫెయిత్ని బట్టి దేవుడు కాదు, దేవుడిని బట్టి ఫెయిత్ ఇక్కడ. సో జీసస్ సెంటర్డ్ ఫెయిత్ అన్నమాట ఇది. కాబట్టి ఈ ఫెయిత్ లో జీసస్ కనపడాలి, మనసా వాచ కర్మణ. ఆ విషయాల్ని చాలా స్పష్టంగా ఆయన చెప్తా ఉంటాడు. 5వ అధ్యాయంలోకి మనం వెళ్ళి చూస్తే, క్రైస్ట్ ని పరిచర్యకు ఒక శక్తిగా, అధికారిగా ఆయన చూపిస్తాడు. అంటే నా ఇష్టం వచ్చినట్టుగా పరిచర్య చేయడానికి వీల్లేదు, నా శక్తితో పరిచర్య చేయలేను. పరిచర్యలో నాకు శక్తినిచ్చేవాడు, పరిచర్యలో నాకు అధికారం ఇచ్చేవాడు క్రీస్తే. ఆ దిశగా యేసుక్రీస్తు వారిని ఆయన ప్రొజెక్ట్ చేయడం మనం చూస్తాం. అంతేకాదు, క్రైస్తవ విశ్వాసంలో మనం అంతం వరకు నిల్చున్నప్పుడు మనకి ఫలం ఇచ్చేవాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ప్రతివానికి వాని క్రియల చొప్పున నేను ప్రతిఫలం ఇస్తాను. సో జీసస్ ఈస్ ద రివార్డర్ అండ్ ద ప్రామిసర్. ఆయన మాట తప్పని వాడు. ఆయన తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు మనం ఎవరైతే ఆయనకు విధేయులుగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆయన కమెండేషన్, ఆయన రివార్డ్స్ ఉంటాయి. అది ఆయనే ఇస్తాడు అని చాలా స్పష్టంగా చెప్తాడు. అంతేకాదు, 5వ అధ్యాయంలో ఆయన ఇంకొక విషయం కూడా చెప్తాడు జేమ్స్. ఏంటంటే, మనం ఆయన కోసం పేషెంట్ గా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. సెకండ్ టైం ఆయన గొర్రెపిల్లలాగా రాడు, సింహంగా వస్తాడు. సెకండ్ టైం ఆయన సేవియర్ గా రాడు, జడ్జ్ గా వస్తాడు, శిక్షకుడిగా వస్తాడు. సో యూ నీడ్ టు బి కేర్ఫుల్. అంతేకాదు, హీఈస్ ద గ్లోరియస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్ అమాంగ్ హిస్ పీపుల్. ఆయన షకైనా గ్లోరీగా,
ఆయన చూపిస్తాడు. ఆయన దేవుని మహిమకు ప్రతిరూపం ఆయన. యు కాంట్ సీ గాడ్ అండ్ లివ్ అగైన్, బట్ యూ కెన్ సీ జీసస్ అండ్ అండర్స్టాండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో దాని గురించి ఆయన చాలా అద్భుతంగా ఈజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అనేది చాలా స్పష్టంగా మనకి పరిచయం చేస్తాడు యేసుక్రీస్తు వారు. అంతేకాదు జేమ్స్ లో మనం చూస్తే యేసుక్రీస్తు వారి గురించి ఆయన మాట్లాడుతూ సర్మన్ ఆన్ ద మౌంట్ నుంచి ఆయన తీసుకొని అనేకమైన విషయాలు చెప్తున్నప్పుడు జీససే ఈ ఎథిక్స్ అన్నిటికీ కూడా పునాది. ఎక్కడి నుంచి వస్తాయి ఈ క్రిస్టియన్ ఎథిక్స్ అంటే రైట్ ఫ్రమ్ ద బీయింగ్ ఆఫ్ గాడ్. మీరు అందుకనే మోషేకి ఆయన ఆజ్ఞలను ఆ మోరల్ ఎథిక్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని మోసెస్ కి చెప్తున్నప్పుడు 10 ఆజ్ఞల్లో దేవుడే స్వయంగా తన వ్రేలితో ఆ బండ పైన లేకపోతే ఆ స్టోన్ టాబ్లెట్స్ పైన రాసినట్టుగా మనం చూస్తాం ఎక్సోడస్ లో. సో ఎందుకు వ్యభిచారం చేయకూడదంటే దట్స్ అగెయిన్స్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఎందుకు నరహత్య చేయకూడదంటే దట్స్ అగెయిన్స్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఎందుకు ప్రేమించాలంటే దట్స్ ద వెరీ నేచర్ ఆఫ్ గాడ్. సో అందువల్ల ఏంటంటే ఎథిక్స్ అన్నిటికీ పునాది ఎవరు అంటే దేవుడు. క్రైస్ట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ఎథిక్స్. ఎందుకు క్రైస్తవ ధర్మం మారదు అంటే క్రైస్తవ దేవుడు మారడు, ఈ దేవుడే ధర్మానికి పునాది. కాలాన్ని బట్టి ఈ ధర్మం మారదు. సో దట్స్ ద డీపెస్ట్ థింగ్. ఆయన క్రైస్ట్ గురించి చెప్పినట్టు విషయాలు మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి కూడా ఆయన చాలా తక్కువ మాట్లాడినా కూడా ఒక అద్భుతమైన మాట 4:5 అంటాడు అనమాట యాకోబు పత్రికలో. ఆయన మీలో నివసిస్తున్నాడు. మీరు నిజంగా క్రైస్తవులు అయితే మళ్ళీ పరిశుద్ధాత్మ కోసం స్పెషల్ గా ప్రార్థన చేయక్కర్లేదు, చేయించుకోనక్కర్లేదు. హీ లివ్స్ రైట్ విత్ ఇన్ యూ. కాబట్టి ఆయన నామం అంటే చాలా రోషం కాబట్టి ఆయన మీరు దుఃఖపెట్టకూడదు. సో వాట్ ఎవర్ యూ డూ అండ్ వాట్ ఎవర్ యూ థింక్ అండ్ వాట్ ఎవర్ యూ స్పీక్ మస్ట్ ప్లీజ్ హిమ్, షుడ్ నాట్ హర్ట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హూ డ్వెల్స్ విత్ ఇన్ యూ అనే విషయం ఆయన చెప్పడం మనం చూస్తాం. సో in a nutshell, this is what the book of James tells us. So thank you so much. Manamu raboye episodes lo we are going to do a micro study of these 5 chapters of the letter of James. Thank you so much, Anna. Praise the Lord. Thank you so much. Somebody could pray and we'll close. ఎవరన్నా ప్రార్థన చేయాలి. మీరే వాలంటీర్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా వేరే కొంచెం వాళ్ళు ప్రార్థించి మనం ముగిస్తాం. లలిత మేడం ఉన్నారు మేడం? హలో మేడం ప్లీజ్ ప్రే అండ్ క్లోజ్. ఓకే అమ్మా. ప్రేమ గల పరలోకపు తండ్రి, దేవా ఇచ్చిన ఈ మంచి సమయం బట్టి వేలాది స్తోత్రాలు తండ్రి. మీరు మా మధ్యలో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి వేలాది స్తోత్రాలు ప్రభా. నువ్వు గొప్ప దేవుడుగా మా మధ్యలో ఉన్నందుకు వేలాది స్తోత్రాలు ప్రభా. నిజమైన దేవుడుగా ప్రభా తండ్రి, మమ్మను తండ్రి రక్షించుకున్న దేవుడుగా ప్రభా నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. మరి నాయన మరి సార్ ద్వారా ప్రభా మరి జేమ్స్ బుక్ నాయన బైబిల్ స్టడీగా తండ్రి మీరు మాతో మాట్లాడడానికి మరి సార్ మీరు ఎన్నుకున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. మరి సార్ ద్వారా ప్రభా మరి ఎన్నో విషయాలు ప్రభా మేము నేర్చుకోవాలని అది నీ ఉద్దేశమై ఉన్నది కాబట్టి ప్రభా నాయన మరి ఈ ఇంట్రడక్షన్ అంతట్లో కూడా ప్రభా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వేలాది స్తోత్రాలు తండ్రి. మరి డీటెయిల్డ్ గా ప్రభా మరి నెక్స్ట్ వీక్ నుంచి ప్రభా వెళ్ళాలనుకుంటుండగా తండ్రి సార్ని మీరు నాయన ప్రత్యేకమైన రీతిలో మీరు వాడుకొని ప్రభా ఎంతో మందికి దీవెనకరంగా ఉండలాగున మీరు మాకు సహాయం చేస్తారని నమ్ముచు నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మరి కీవర్డ్స్ గా ప్రభా నాయన నిజంగానే తండ్రి మరి ఫ్రూట్స్ లేని ఫెయిత్ ప్రభా అది అసలు ఫెయితే కాదని నిజమే ఎంతో ట్రూ ప్రభా ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ గురించి ప్రభా మరి మాతో తండ్రి మేము ఎలా ఉండాలి, ఒక క్రిస్టియన్ గా ఎలా ఉండాలి అనే విషయం గురించి ప్రభా మరి ఆ బుక్ ఎన్నుకోవడం జరిగింది తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు. మరి రాబోయే రోజుల్లో తండ్రి మరి బుక్ గురించి ప్రభా నాయన జేమ్స్ ఏ విధంగా తండ్రి మరి యేసు ప్రభువుని ప్రభా ఏ విధంగా పరిచయం చేశాడో తండ్రి అవి మేము నేర్చుకొని తండ్రి ఆ విధంగా జీవించలాగున సహాయం చేయమని దేవా మరి ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ
యేసు ప్రభు పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సాహిత్. థ్యాంక్ యూ లలిత మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎవ్రీబడి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. గుడ్ నైట్. థ్యాంక్ యూ. రైట్. సో సైమన్